అందరికీ నమస్కారం అండి. నేను రాధారమణిని. ఈరోజు మీ ముందుకు వచ్చి నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలన్నీ మీతో పంచుకోవడానికి వచ్చాను. నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు నేను చెప్పేటటువంటి నిజాలను మీ మనసుకు బాధ కలిగించేటటువంటిగా ఉంటాయి. ఏమైనా ఉంటే నన్ను సహృదయంతో, మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. జరిగిందంతా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. జరిగినట్టుగా చెప్పవలసిన నేపథ్యంలో చెప్పక తప్పని పరిస్థితుల్లో యథార్థ సంఘటనల గురించి ప్రస్తావిస్తున్నాను. అందరూ నన్ను క్షమించాలి, అర్థం చేసుకుని నాకు కొండంత అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. మా నాన్నగారి పేరు జక్కిలి మల్లికార్జునరావు గారండి. ఏపీఎస్ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 2004లో చనిపోయారు. మంచితనానికి, మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకున్నటువంటి మంచి మనిషి. ఆయన 2004లో చనిపోయినా కూడా ఇప్పటికీ ఆయన నివసించే చోట కానీ, పనిచేసే ప్లేసెస్లో కానీ ఎవరు ఆయన మంచితనం మర్చిపోలేదంటే ఆయన ఎలాంటి వారో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఆయన వ్యక్తిత్వాన్ని. అలాంటి మల్లికార్జునరావు గారికి నేను చిన్న కూతురినండి. మా కుటుంబం సమాజంలో ఈరోజు ఒక ముగ్గురు వ్యక్తుల వల్ల మరియు న్యాయస్థానాలలో, చట్టాలలో ఉన్నటువంటి లోపాల వల్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల వల్ల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న రాజకీయ నాయకుల వల్ల నవ్వుల పాలైందండి. అది ఎందుకు జరిగిందో ఏంటో వివరించడానికి మీ ముందుకు వచ్చాను. నేను అంతా మీ ముందుంచి ప్రజల కోర్టులో జరిగింది వివరించబోతున్నాను. నాకు 98లో చింతా వెంకటేశ్వరరావు అనే పర్సన్తో మా ఫ్యామిలీ మెంబర్స్ సాంప్రదాయ పద్ధతిలో వివాహం నిశ్చయించి మార్చి నెలలో వివాహం జరిపించారు. పెళ్లికి వాళ్ళు అడిగిన కట్నం కన్నా చాలా ఎక్కువ ఇచ్చారు మా పేరెంట్స్. అయినా వివాహం అయిన 2-3 గంటల్లోనే వెంకటేశ్వరరావు, అక్క సరోజిని, తల్లి నాంచారమ్మ ఇంకా కట్నం కావాలని, అప్పుడే తీసుకెళ్తామని గొడవ పెట్టుకున్నారండి. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాం కదా అని మా ఫాదర్ అంటే, మాకు చాలా అప్పులున్నాయి, మీరు ఇచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చేసాము, ఇంకా మాకేం మిగిలింది, మా అబ్బాయి ఇల్లు కొనుక్కుంటాడంట, అందుకోసం మీరు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు. మా ఫాదర్ ఇస్తానని ఒప్పుకున్నారు, ఇల్లు కొనుక్కుంటానంటున్నాడు కదా సరే అని చెప్పి. సరే అని ఇంటికి తీసుకువెళ్ళారండి. అత్తగారింట్లో 3 రోజులు ఉన్నాము. తోడు పెళ్లి కూతురుగా మా పెద్దక్క వచ్చారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి స్టోరీ. ఇక్కడి నుంచి వివరించబోతున్నాను మీకు. అందరూ కొత్త కాబట్టి, పరిచయం లేని వ్యక్తులు కాబట్టి నేను మా అక్క ఒక రూమ్లో కూర్చుని మేమిద్దరే మాట్లాడుకునేవాళ్ళం. ఆ 3 డేస్ కూడా ఇంట్లో టాప్ లేచిపోయేటట్లు కొట్టుకునేవారు వాళ్ళందరూ. వెంకటేశ్వర వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థమయ్యేది కాదు, ఏం తిట్టుకుంటున్నారో అర్థమయ్యేది కాదు. అట్లానే మేమిద్దరం ఓ మూల కూర్చుని మాటలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకు కొట్టుకుంటున్నారో ఏంటో అర్థమయ్యేది కాదు, కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం టోటల్గా. అలాంటి టైంలో అప్పుడప్పుడు వచ్చి మా హస్బెండ్ పలకరిస్తూ ఉండేవాడు. కూల్గా నవ్వుతూ వచ్చి ఒక్క 5 మినిట్స్లోనే 104 ఫీవర్తో వణికిపోతుండేవాడు. అర్థమయ్యేది కాదు. వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు కానీ నవ్వుతూ, ఇలా షేక్ అయిపోతున్నాడు ఏంటి 5 నిమిషాల్లోనే అనుకునేవాళ్ళం. లేదు నాకు ఫీవర్ వచ్చేసింది, 104 ఫీవరు, వస్తానని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఏంటో అర్థమయ్యేది కాదు. 3 డేస్ తర్వాత మళ్ళీ మా ఇంటికి పుట్టింటికి వచ్చారు. అందరికి తెలిసిందే, 3 డేస్ అత్తవారింట్లో ఉండే 3 డేస్ పేరెంట్స్ ఇంటికి తీసుకొస్తారు. తర్వాత ఫస్ట్ నైట్ కార్యక్రమాలు అవి స్టార్ట్ చేస్తారు. మా అత్తగారు వాళ్ళు ఎవరు టైం దగ్గర పడుతున్నా కానీ రాలేదండి ఆ రోజు కార్యక్రమానికి. మా ఫాదర్ వెళ్ళి బ్రతిమలాడగా మా అబ్బాయికి ఇల్లు కొనుక్కోవడానికి అదనం కట్నం ఇస్తేనే కానీ మేమెవరూ రాము, ఈరోజు ఆ కార్యక్రమం జరగడానికి వీల్లేదని చెప్పి గొడవ పడ్డారు. ఇస్తానని చెప్పాను కదా అంటే పట్టుబట్టి ఇప్పుడే కావాలని చెప్పి పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకుని వాళ్ళందరూ మా ఇంటికి రావడం జరిగింది. ఫస్ట్ నైట్ జరిగింది. అర్ధరాత్రి లేపాడండి నిద్రపోతుంటే. ఏంటని అడిగా. 104 ఫీవర్తో వణికిపోతున్నాడు. ఏమైంది అంటే, నాకు ఇలా 104 ఫీవర్ ఉంటే నువ్వు హాయిగా పడుకుంటావు, అసలు వైఫ్వేనా అని చెప్పి ఫటా కొట్టాడండి మొహం మీద. ఒక పక్కన దెబ్బలు, ఒక పక్కన కన్ఫ్యూజన్, షాక్ అయిపోయా. ఏంటి అట్లా కొట్టాడు, ఏం అర్థం కావట్లేదు. సరే ఏమైంది అంటే 104 ఫీవర్ వచ్చింది నాకు, నువ్వు పడుకుంటావా, అసలు మనిషివేనా అన్నాడు.
104 ఫీవర్ ఎలా వచ్చింది అని నేను అడిగితే, మొన్న 3 days కూడా గమనించాను 104 ఫీవర్ సడన్గా అంతగా రావడానికి కారణం ఏంటి అని అడిగితే, ఏడుస్తూనే ఉన్నాను, దెబ్బలు తగిలాయో పక్కన, పలకరించకపోగా ఇప్పుడు అడుగుతావా అప్పుడే అడుగుతావా అని అనుకున్నానని ఇంకా కొట్టాడండి. ఎంత బాధాకరం అంటే అసలు ఒక పరిచయం లేని వ్యక్తిని, తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని నమ్మకంగా కాపురం చేయడానికి సిద్ధపడిన నన్ను మొదటి రోజే చెంపలు వాయించి మూతి పగలగొట్టి విధంగా చేస్తాడని ఎవరైనా అంటారా? అసలు ఎవరికైనా చెప్పుకోగలమా? అసలు ఆ రూమ్లో జరిగింది చెప్పుకోలేం. ఇంత బాధపడుతూ అంత బాధలోనూ నేను అడిగా, ఏమైంది, ఏంటి కారణం, మీరు అంతలా ఎందుకు వణుకుపోతున్నారు, ఏడుస్తున్నారు అని అడిగితే చెప్పడానికే నేను లేపానని చెప్పి స్టార్ట్ చేశాడండి స్టోరీ. జీవితంలో ఏ భార్య కూడా వినకూడని మాటలు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరేమో ఇలా చెప్తాడని. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని నాకు ఎదురయ్యాయి. అయినా తట్టుకొని నిలబడ్డాను నేను. ఇంత బాధపడుతున్న నన్ను పరిస్థితులు ఈ విధంగా తీసుకొచ్చి సమాజంలో బ్రతుకుతున్నా కూడా దోషిని చేసి నిలబెట్టాడు. త్వరలాగా చలామణి అవుతున్నాడు ఓ వ్యక్తి. తర్వాత చెప్తాను ఏమైందండి అని అడిగాను మా హస్బెండ్ని. నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, అందుకే 104 ఫీవర్ వస్తుంది నాకు అని చెప్పాడు. సరే ఏంటి చెప్పమన్నా. మాటలు రావట్లేదండి, నాకు ఎలా చెప్పాలో కూడా. నా కుటుంబ సభ్యుల్ని నేను బాధ పెడుతున్నాను, అంతా చెప్పక తప్పడం లేదు. నన్ను అందరూ క్షమించాలమ్మా. నా ఇంట్లో ప్రతి వాళ్ళు నన్ను క్షమించాలి. ఇది దాచుకోవడం వల్ల నేను ఇన్ని ఇబ్బందులు పడ్డానండి. నా ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదని. నేను అమావాస్య రోజున పుట్టాను. నాకు ప్రేతాత్మలు కనబడతాయి. నేను ఆత్మలతో మాట్లాడతాను. మీ పెద్దక్క ఉంది కదా, ఆమె గత జన్మలో నా భార్య అని చెప్పాడండి. అసలు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు నాకు. షాక్ అయిపోయాను ఫస్ట్. ఏమంటున్నారు నాకేం అర్థం కావట్లేదు అన్నాను. అవును, నువ్వు విన్నది కరెక్టే. గత జన్మలో మీ పెద్దక్క నా భార్య. అందుకే నేను ప్లాన్ చేసి 8 years నుంచి వెయిట్ చేసి మీ ఇంట్లోకి వచ్చాను అన్నాడు. అదెలా 8 years బ్యాక్ నేనెలా తెలుసు అని చెప్పా. మేము హుడా కాలనీలో ఉండేవాళ్ళం అండి. చందానగర్ నియరెస్ట్. గంగారాం అంటారు, హుడా కాలనీ అంటారు. ఆ గల్లీలో వీడి ఫ్రెండ్స్ ఉండేవారు. వీడు ఫార్మసిస్ట్ అనమాట. ఆ గల్లీ అంతా వీడి ఫ్రెండ్సే. వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. మా ఇంటి వెనకాల మా అక్క వాళ్ళ అత్తగారు ఇల్లు ఉంటుందండి. వీకెండ్స్లో చిన్నపిల్లల్ని తీసుకుని, చంటి పిల్లల్ని తీసుకుని మనశ్శాంతిగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేది. అటు అత్తగారి ఇల్లు, ఇటు చూస్తే తల్లిదండ్రుల ఇల్లు పక్క పక్కనే ఉండడం వల్ల వీకెండ్లో ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని వచ్చేది. చంటి పిల్ల 1.5 సంవత్సరం తిరుగుతూ ఉండేది ఇంటి ముందు. దాన్ని పట్టుకుని ఆడిపిస్తూ ఉండేది. ఆ టైంలో మా హస్బెండ్ మా అక్కని చూడడము, అమ్మాయి మీద కన్నేసి దరిద్రుడు 8 years వెయిట్ చేసి మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాడండి. ఈ చింతా వెంకటేశ్వరరావు అనే అతనికి, పూర్ణచంద్రరావు అనే అతను మా ఇంటి పక్కన ఉంటాడు. మా క్యాస్టే. బిహెచ్ఎల్లో చేస్తుంటాడు. మా బంధువులతో పాటు చాలామందికి కొలీగ్స్ వీడు. ఆయన్ని ఆధారంగా చేసుకుని మా ఇంట్లోకి కాలు పెట్టాడండి. చక్కటి సంబంధం, బంగారం లాంటి సంబంధం అన్నయ్య, చెయ్యండి, అమ్మాయి చాలా సుఖపడుతుంది, నాది గ్యారంటీ, నాది హామీ అని చెప్పి మోసం చేశాడు పూర్ణచంద్రరావు. చాలా బాధగా ఉంటుంది. జస్ట్ ఒక బ్లౌజ్ ముక్కకి, చీర ముక్కకి ఆశపడి ఇలాంటి సంబంధాలు ఆయన ఎన్నో చేశాడు. ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తూ ఉంటారు అందరూ అపార్ట్మెంట్లో. ఆ విషయం చాలామందికి తెలుసు. పెళ్ళయ్యాక
చెప్పాడండి, ఇట్లా అమ్మాయి కోసం నేను ఎంటర్ అయ్యాను, అమ్మాయే నా భార్య, నువ్వు అక్కర్లేదన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. పెళ్లి జరిగిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే, నీ అంతటి నువ్వు మీ ఫాదర్కి చెప్పి మీ అక్కకి చెప్పి ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురావాలి, లేకపోతే నువ్వు వద్దు. నేను మీ అక్క కోసమే ఎంటర్ అయ్యాను మీ ఫ్యామిలీలో. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఒక మూల పని మనిషిలాగా పడుండనిస్తా, లేకపోతే నువ్వు వద్దు అన్నాడు. నేను చెప్పలేను ఆ మాట. ఎవరైనా చెప్పినా నవ్వుతారు, ప్రేతాత్మలు ఏంటి, గత జన్మ ఏంటి, పిచ్చి పట్టింది అనుకుంటారు. అయిపోయింది అది అయిపోయింది అన్న. నో, ఆ అమ్మాయి నా భార్య, ఏమనుకుంటున్నావు? ఇంత ప్లాన్ వేసి నేను మీ ఇంట్లోకి వచ్చింది నీతో సంసారం చేయడానికి కాదు అను. ఎందుకు ముట్టుకున్నావు మరి? అలాంటప్పుడు ఇప్పుడు చెప్పడం ఏంటి? ఆ రోజే చెప్పొచ్చు కదా. మరి నువ్వు ఇలా ప్లాన్ చేసి ఇంట్లోకి వచ్చి పెళ్లి చేసుకోవడమే తప్పు. అందులోనూ ఇప్పుడు నన్ను అమ్మాయిని తెచ్చి మనం ఇంకా తప్పు అన్నా. అంతే, అలా చెప్తేనే నిన్ను ఇంట్లో ఉండనిస్తా, లేకపోతే నీ కర్మ ఎక్కడికైనా పో. అది మీ పేరెంట్స్తో ఒప్పించి, మీ అక్కను ఒప్పించి, ఆమె పిల్లల్ని ఆమె వదిలేయాలి, భర్తను వదిలేయాలి, నాతో వచ్చేయాలి అన్నాడండి. ఇది కుదిరని పని, నేను చెప్పలేనన్నా. అలా అయితే నాతో రోజు తన్నులు తింటూనే ఉంటావు అని చెప్పాడు. అలా 3-4 రోజులు గడిచింది. రోజు అదే టార్చర్, తెస్తున్నావా, చెప్పావా, ఒప్పించావా అని. ఏం చెప్పాలో తెలీదు. అట్లా కాదురా నాయన, నువ్వు చెప్పేది విను, నీకు సాంప్రదాయాలు పద్ధతులు తెలియడం లేదు అంటే. నాకు మంచి పెంపకంలో పుట్టలేదు. నేను హాస్టల్లో చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, నాకు తెలీదు. నాకు నచ్చింది చేసేయడం ఒక్కటమే నాకు తెలుసు అంటాడండి. సరే నాయన, నువ్వు ఇలా ఉన్నావేమో, మా ఇళ్ళలో ఇలా ఉంటుంది, నవ్వుతారు ఎవరైనా చెప్పినా కానీ, మొహం మీద ఉమ్మూస్తారు, ఇట్లా అని చెప్పాను. అన్నీ చెప్తావు, నువ్వు బాగానే ఉంది రాదా, నా మనసు మాత్రం ఆమె నా భార్య అంటాడు. సరే, ఇలా నడుస్తుంది. పక్కింటి పిల్ల వచ్చి, మా చిన్న పాప అండి, మా ఇంటి ముందు ఆడుకుంటుంది. పిలిచాడు. ఏంటి అని వస్తే, ఆ పాపను తీసుకుని అన్నాడు. చిన్నపిల్ల కదా, ఎందుకు ముద్దు వచ్చి ఆడుతున్నాడేమో అనుకున్నా. రానంటుందన్న. తీసుకొస్తావా లేదా అన్నాడు. అదేంటే పాప అయితే రానంది, నేనేం చేయను అన్నా. నాకు చిన్నపిల్లలతో చేసే అలవాటు ఉంది. అమ్మాయికి జ్యూస్లో మంది ఇచ్చేసి, మత్తు మంది ఇచ్చేసి అమ్మాయిని నా పక్కన పడుకోబెట్టమన్నాడండి. అలా ఎలా చేస్తాను? చిన్నపిల్లంటే మీ అక్కనంటే తీసుకురావు, చిన్నపిల్లనంటే తీసుకురావు, ఎలా అన్నాడు. అదేంటి పిచ్చ నీకేమన్నా? పిల్లని చంటి పిల్లతో ఎలా చేస్తావురా నువ్వు నాయన అంటే. నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలతో చేయడం. నేను ఇదివరకు చేసా, నా మీద కేసు కూడా అయిందని అప్పుడు చెప్పాడండి. పెళ్ళికి ముందు డ్రగ్స్ కేసులు, పిల్లలు రేప్ చేసిన కేసులు, ఫార్మాసిటీ కంపెనీల్లో డ్రగ్స్ దొంగతనం చేసిన కేసులు ఉన్నాయండి ఆయన మీద. వీడి అడ్వకేటే ఈ రఘునందన్, మాధవనేని రఘునందన్. అప్పుడు దాచిపెట్టాడు, చెప్పలేదు. మేము విడిపోయాక రఘునందన్కి వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పాలి కదా, చెప్పలేదు. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. మా అడ్వకేట్ అంటుండేవాడు కానీ అడ్వకేట్ పేరు ఎప్పుడు చెప్పేవాడు కాదు. మా అడ్వకేట్ నేను తీసుకురమ్మంటున్నాడు అనేవాడు. దేనికి అంటే, మాట్లాడతాడంట నీతో ఒకసారి అనేవాడు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. నా బాధల్లో నేను ఉన్నాను. ఫాదర్కి ఎలా చెప్పాలో తెలీదు, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో తెలీదు. నేను తీసుకురమ్మన్న ప్రతి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు పక్కన పడుకోబెడితేనే నువ్వు ఇంట్లో ఓ ముద్ద తినేది అని చెప్పేవాడు. లేకపోతే నాకు తిండి పెట్టేవాడు కాదు. ఒక 2 ఏళ్ళు మొత్తం మా ఫాదరే పెట్టారండి. ఫుడ్ కూడా 2 ఏళ్ళు కాపురం చేసాము. 2 ఇయర్స్ కూడా మా ఫాదరే పెట్టారు అన్నీను. వాడు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఎట్లా అబ్బిందో డ్రగ్స్ నేర్చుకునే విద్య నేర్చుకున్నాడండి. నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేసి విపరీతమైన సంపాదన సంపాదించేవాడు. ఈ విధంగా చేయడం, మోసం చేసి
ఎంతవరకు న్యాయమండి అసలు? తిండి పెట్టేవాడు కాదు, అసలు ఒక మనిషిలాగా చూసేవాడే కాదు. రోజు ఒళ్ళంతా వాతలు పడేటట్టు కొట్టేవాడు, రక్తం కారేటట్టు. ఎవరికి చెప్పుకోలేను, రీజన్ చెప్పుకునేటటువంటిది కూడా కాదు. అలా ఒక నెల రోజులు గడిచింది. ఫైనల్గా చెప్పేశాడు, నువ్వు కనుక సుఖపడాలని అంటే నేను అడిగిన అమ్మాయిలను అందరినీ తేవాలి, లేకపోతే నేను నిన్ను ముట్టుకోను అన్నాడు. అవసరమే లేదు నాకు, ఏ అమ్మాయి జీవితం నేను పాడు చేయను. మేము చాలా పద్ధతిగా పెరిగాము. అది నా అక్క అవని, వేరే అమ్మాయి అవని, ఎవరైనా కానీ ఆడపిల్ల ఆడపిల్లే. నువ్వు ఎంత కొట్టినా చంపినా నా అభిప్రాయం ఇదే. నీకు వద్దనుకుంటున్నావు కాబట్టి మా నాన్నగారికి వెళ్ళి చెప్పేసాయి, వద్దండి నాకు రాదా అని. అంతేగాని నా తప్పు వల్ల నేను వచ్చానని అంటే చాలా బాధపడతారు మా ఫాదర్ వాళ్ళు. చాలా కష్టపడ్డారు మా చిన్నప్పటి నుంచి మా ఫాదరు. ఇప్పుడు ఇలా ఆయన మనశ్శాంతిగా ఉండాలి, నేను బాధలు పెట్టే ఉద్దేశంతో నేను ఇంటికి వెళ్ళను. నీకు వద్దంటే చెప్పేసి, అంతేగాని నేను తన్నులు తినలేకపోతున్నాను, నా వల్ల కాదు అన్నాను. ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్యన సెక్సువల్ రిలేషన్ లేదండి. వచ్చేవాడు 2 రోజులకి 3 రోజులకి ఇంటికి వచ్చేవాడు, తాగేసి ఫుల్ గుమ్మంలోనే పడిపోయేవాడు. మా ఫాదర్ వాళ్ళు ఇంటికి దగ్గరలో ఉండడం వల్ల నన్ను రోజు చూడడానికి వస్తుండేవారు. అట్లా చూస్తే బాగుండదని మంచం మీద పడుకోబెట్టేదాన్ని, అట్లా అట్లా లాక్కెళ్ళి. అప్పుడు చూశానండి, చేతులు నిండా ఇంజెక్షన్ మరకలే. ఏంటివి అంటే, నాకు డ్రగ్స్ అలవాటు ఉంది. అంత షివరింగ్లోనూ టెన్షన్ వచ్చేసినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోకపోతే మామూలు మనిషిని అవ్వలేను అని చెప్పాడు. ఎక్కడికి నీకు అంటే, నేనే తయారు చేస్తాను అన్నాడు. ఆ విద్య ఎలా నేర్చుకున్నాడో కానీ అందరి జీవితాల్ని నాశనం చేస్తున్నాడండి. అసలు పెద్ద ఎత్తున ఈ రఘునందన్తో కలిసి దందా స్టార్ట్ చేసిందే తెలంగాణలో, హైదరాబాద్లో. రఘునందను, చింతా వెంకటేశ్వరరావు, మనోజ్ హీరో ఉన్నాడు కదండి, సారీ ఛత్రపతి సినిమాలో ప్రభాస్కి చిన్నప్పుడు క్యారెక్టర్ వేస్తాడు కదా, అతని పేరు నాకు సరిగ్గా తెలీదు. వాళ్ళ ఫాదర్ రామాంజనేయాచార్లో ఏదో ఉంటుంది, రామన్ అలియాస్ రామన్ అంటారు. దరిద్రుడు అండి అసలు. ఎంత నమ్మకంగా మా ఫాదర్ని నమ్మించి, నాదండి బాధ్యత, వీళ్ళిద్దరిని పెళ్లి చేసి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, చేయండి అంటే మా ఫాదర్ చేశారు. పూర్ణచంద్రరావు మాటలు, వీడి మాటలు నమ్మి తర్వాత మా బంధువులందరినీ పిలిచి, ఇతని నుంచి చేద్దాం అనుకుంటున్నా, మీరు చేయమంటే చేస్తాను, బాగున్నాడు అంటే అందరూ మంచిగా ఉన్నాడు చెయ్యండి అని అంటే చేశారు. ఈ రామాంజనేయులు, ఈ వెంకటేశ్వరరావు, రఘునందను తెలంగాణలో ఒక 20 సంవత్సరాల కిందటే డ్రగ్స్ దందా మొదలుపెట్టిందే వీళ్ళు. పోలీసులు ఎవరు పట్టుకోకుండా వీళ్ళు డ్రగ్స్ దందా సజావుగా సాగేటట్టు పోలీసులను చేతిలో పెట్టుకొని రఘునందన్ సప్లై చేసి ఇంతటి చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. తను ఎదగడం కోసం అమ్మాయిల జీవితాలు అందరినీ నాశనం చేస్తున్నాడు. ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషి ఆయుష్ చాలా విలువైంది. ఒక మనిషి విలువ, ఆయనకు ఉండే స్థానం, ఆ ఫ్యామిలీలో ఉండే ఆయనకి బాధ్యతలు చాలా ఇంపార్టెంట్ అండి. అది వీడు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని ఎదగడానికి సర్వనాశనం చేసేస్తున్నాడు అందరినీ. వాడికి ఏదైనా ఇంత చిన్న ఆపద వస్తే ఎగురుకుంటా అందరి మీద ఎగురుతూ ఉంటాడు, నాకు ఇలా జరిగింది అలా జరిగింది, నేను ఊరుకోను, వాళ్ళు అంత తెలుస్తా అని. మరి అలాగే నేను ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క వీడియోలో రిలీజ్ చేస్తానండి. వీడు ఎన్ని అరాచకాలు చేసింది నా జీవితంలో. మరి ఇన్ని జరిగి నన్ను పదే పదే అనకూడుతున్న ఇటువంటి వాడిని నేను ఇంకెంత ఎదుర్కోవాలి?
20 సంవత్సరాల నుంచి వీడితో ఫైట్ చేస్తున్నానంటే మీ అందరికీ అర్థం కావాలి ఎందుకు ఈ అమ్మాయి ఇంత పట్టుదలగా ఫైట్ చేస్తుంది అని. ఇలా మా హస్బెండ్ ప్రవర్తన వింతగా ఉండేది. ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయిని, చుట్టుపక్కల మా బంధువుల్లో ఏ పిన్నిని చూస్తే ఆ పిన్నిని, ఏ చెల్లిని చూస్తే ఆ చెల్లిని. మా ఫ్యామిలీ చాలా పెద్దదండి. మా డాడీ వాళ్ళు 9 మంది బ్రదర్స్. ప్రతి బ్రదర్కి ఒక నలుగురు పిల్లలు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇమ్మంటాడు. ఎట్లా తీసుకొచ్చి ఇస్తారని చెప్పండి. ఇది ఎవరికి చెప్పుకోలేము. గల్లీలో కూడా బయటికి కొడుతున్నాడని చెప్పడం వరకే చెప్పగలం. అందరు తిట్టేవారు మా ఫాదర్ని. డబ్బే కదా, ఇచ్చేయచ్చు కదా, కొట్టడమే కదా, ఇచ్చేయచ్చు కదా, కొట్టద్దని చెప్పండి. తన్నులు తింటే ఏమైపోయింది భర్త కోసం అని. ఎవరికి చెప్పుకోలేకపోవడం, తిట్లు తినేవాళ్ళం అందరితోనూ. అసలు రీజన్ ఏంటి అని చెప్పడానికి కూడా ఉండదు. అటు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఆడపిల్లలకి పెళ్ళి అవుతుందో లేదో అని ఆలోచించాలి కదా. నా జీవితం ఎలాగో పాడైపోయిందని చెప్పి అన్ని ఇందులన్నీ నెత్తి మీద వేసుకుని నాన్నగారు నేను భరించేవాళ్ళం. 24 గంటలు తీసుకురా అమ్మాయిలందరినీ ఎక్కడ తీసుకొచ్చి చూస్తారు. ఏ అమ్మాయి జీవితమైనా ఇంపార్టెంటే కదా. ఇలా చేస్తున్నాడని వాళ్ళ అమ్మకి చెప్పానండి. వాళ్ళ అక్క చెప్పారు, వాడు మగాడు, వాడు అంతే, వాడు చిన్నప్పటి నుంచి అలానే పెంచాం, ఊర్లో అందరితో చేస్తాడు, నీకేమైంది నోరు మూసుకో, నిన్నేమన్నా చేయమంటున్నాడా అనేవాడు. వాళ్ళ అమ్మతో చెప్పానని కక్ష కట్టాడండి. ఒక్కరితో చెప్పడం స్టార్ట్ చేసిందంటే అందరితో చెప్తుందని. ఆ రోజుల్లో వీడియో కెమెరాలు లేవు. 98లోనే వీడి దగ్గర సెల్ ఫోన్ ఉండేది మా మ్యారేజ్ టైంకి. అంత మంచి జాబ్ అనుకున్నాం. తీరా చూస్తే విదేశాలకు చైనా, సింగపూర్, మలేషియా వీటన్నిటికీ చిన్న దగ్గర ఏరియాలన్నిటికి వీడు డ్రగ్స్ సప్లై చేస్తాడు కాబట్టి అక్కడ టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి వీడి చేతిలో సెల్ ఫోన్ పెట్టారు. మా పెళ్ళైన దగ్గర నుంచి అసలు జాబ్కే వెళ్ళలేదు, కేసుల వల్ల తీసేశారు. అయినా కూడా మా ఫాదరే పోషించారు. వీడు ఒక్క 1 రూపీ కూడా ఇవ్వలేదు. వీడు సంపాదించుకున్నదంతా ఆస్తులు కొనుక్కుని దాచుకున్నాడు. ఆస్తులు డబ్బు ముఖ్యం కాదు, కానీ ఒక ఫ్యామిలీని రోడ్డు మీదకి ఈడ్చేశాడండి వీడు రఘునందను కలిసి. ఎంత భయంకరమైన డ్రగ్ తయారు చేసేవాడంటే చెప్తే ఇప్పుడు అందరూ మొహం మీద ఊస్తారు. రఘునందను వీడు కలిసి సెక్స్ సామర్థ్యం పెరగడానికి యువతకి కిటామిన్ అనే డ్రగ్ తయారు చేసేవాడండి. అవన్నీ మేము పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసాం ఆ రోజే. అసలు మేము పెట్టిందే కేసు అది, దాని మీద యువతను పాడు చేస్తున్నాడని. నేను తీసుకెళ్ళి డ్రగ్స్ మా ఫాదర్కి ఇచ్చి ఇట్లా అని చెప్తే ఆయన డాక్టర్స్ చూపించారు. తర్వాత చాలా భయంకరమైన డ్రగ్ అండి. 35 ఏళ్ళ నుంచి 40 ఏజ్ వచ్చేసరికి పక్షవాతం వచ్చి కొలాప్స్ అయ్యి చనిపోతారు. ఎవరు తయారు చేస్తున్నారు ఇది అంటే మా చిన్నల్లుడండి అని చెప్పడంతో షాక్ అయిపోయారు అందరూ. మీకు బాధ్యత ఉందా, తెలవంగానే ఏం చేయాలి మీరంటే, మాకు అసలు ఈ డ్రగ్ ఏంటో తెలియదండి, అందుకనే మేము మీ దగ్గరకు వచ్చామని అంటే, మా అమ్మాయిని ఇలా టార్చర్ పెడుతున్నాడు, కొడుతున్నాడు అని చెప్పారు మా ఫాదరు. అలాంటి వారితో కాపురం చేయడమే దండగమ్మ. కేసు పెట్టి ఇంతమంది జీవితాలని కాపాడమని చెప్పి డాక్టర్లు అందరూ వేడుకున్నారు నన్ను, మా ఫాదర్ని. అందుకే ముందుకొచ్చి కేసు పెట్టాల్సి వచ్చింది. ఇంక ప్రతిరోజు నన్ను రాత్రి పడుకోగానే, అప్పుడు వీడియో కెమెరాలు లేవండి,
ఇప్పుడు ఏదైనా వీడియో ఎలా చేస్తామో లైటింగ్స్ వేసి అలాగా నేను నిద్రపోగానే ఇంజెక్షన్ ఇచ్చేసి నన్ను రకరకాల వాళ్ళు పక్కన పడుకోబెట్టి వీడియోలు తీసేవాడండి. ఖర్చు అన్నమాట, మా అక్కని తీసుకొచ్చి నేను ఇవ్వలేదు అని. ఇంత దారుణానికి ఒడిగడతాడు ఏ భర్త అన్న అసలు. తన భార్యను ఎవరైనా చూస్తున్నారంటేనే కన్నెత్తి భరించలేరు. అలాంటిది నేను అది మాట కాదన్నానని రాత్రిపూట పడుకోగానే నాకు ఇంజెక్షన్ ఇచ్చి బయట కెమెరామ్యాన్స్ని పిలిపించి వీడియోలు తీయించేవాడు. ఆ సీడీలు తీసుకొచ్చి చూపించేవాడు. మీ అక్కని తీసుకురాకపోతే ఇవి రిలీజ్ చేస్తానని చెప్పి. ఇంక ఇలా రోజు కొడుతూనే ఉండేవాడు. అది కామన్ అయిపోయింది. నాకు భరించే శక్తి నా దేవుడు ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళు చూసి ఏంటి వాతులు ఒళ్ళంతా అని అడిగితే చెప్పాల్సి వచ్చింది, కొడుతున్నాడు డబ్బు కోసం అని. ఇల్లు కొనుక్కుంటా అన్నాడు కదా, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చారు కదా, ఇంటి కోసమే అనుకొని డబ్బులంతా ఇచ్చారు. మంచిగా సాగుతుంది సంసారం అని అనుకుని ఉండేవారు. వాడు రోజు చేసే పని చచ్చేటట్టు కొట్టేవాడు. స్ప్రో తప్పి పడిపోయేదాకా డోర్ క్లోజ్ చేసేసుకుని తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడు. ఏ ఒక్కరోజు తిండి పెట్టలేదు. శవంలా తయారయ్యాను. ఇంట్లో ఏదో జరుగుతుంది దీనికని అనుకునేవారు, కానీ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అని ఎవరు ఊహించలేదు అసలు. అయితే ఇలాగా రోజు కొట్టడం వల్ల వీక్ అయిపోవడమే కాదు, రోజు రోజుకి చచ్చిపోవాలనిపించేది. ఎలా అయినా చెప్పాలి మా ఫాదర్కి నేను తప్పు చేయలేదు అని డేర్ చేద్దామంటే వాళ్ళు హ్యాపీగా ఉండేవారు. ఇలాంటి మూమెంట్లో చెప్పి నేను ఎందుకు బాధ పెట్టడం అనుకునేదాన్ని. ఇంట్లో దెబ్బలన్నీ చూసి ఫాదర్కి తెలిస్తే గుండాకి చచ్చిపోతారని ఎవరు చెప్పొద్దు అన్నారు. అది అలాగే కొనసాగుతూ ఉండేది. ఫాదర్కి అసలు విషయం తెలియదు. డబ్బు కోసమే అని అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తుండేవారు వాడికి. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు తాగి వచ్చి పడిపోయాడండి. ఇంట్లోకి తీసుకెళ్తుండగా సడన్గా మిస్బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు నాతో. పడుకోబెట్టేసి వచ్చేసి తోసేసి వచ్చేస్తుంటే ఎంత ధైర్యం! ఒక ఆడదానివి ఒక హస్బెండ్ని ముట్టుకుంటే నన్ను తోసేసి వెళ్ళిపోతావా, ఎంత పొగరా నీకని జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టి బలవంతంగా చేయడం స్టార్ట్ చేశాడండి. నాకు ఇష్టం లేదు, నువ్వు ఇష్టం లేదని చెప్పాక మళ్ళీ నాకు నీతో చేయాలడానికి నాకు మనసు రావడం లేదు, ప్లీజ్ నన్ను వదిలేసాయంటే మంచానికి కట్టేసి చీరలతో మరీ చేశాడండి. అలా అప్పుడప్పుడు 4-5 సార్లు చేశాడు. ఆ 2 ఏళ్లలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకంతే స్టార్ట్ చేశాడు. నేను కామంతో కోరిక తీర్చుకుంటే వచ్చింది కడుపు. వాడికి పుట్టడానికి వీల్లేదు. వాడు భూమి మీద పడాలంటే అక్కని తీసుకుని నా పక్కన పడుకోబెట్టాలి, లేకపోతే వాడిని చంపేస్తానని రోజు కొట్టేవాడు కడుపు మీద. ఎన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానో నాకేం తెలీదు. పడిపోతుండేదాన్ని, తీసుకెళ్ళి సిలిండర్ ఎక్కిస్తుండేవారు. పొట్ట మీద కూర్చునేవాడు, బాల్ మీద కూర్చున్నట్టు. హెవీ పర్సనాలిటీ, 6'2" ఉంటాడు, 150 kgs ఉంటాడు. పొట్ట మీద కూర్చుని బలవంతంగా అనిచేసి ఊపిరాడకుండా చేసి బేబీ హార్ట్ బీట్ ఆగిపోయేది. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. సిద్ధార్థ నర్సింగ్ హోమ్ గీతా మేడం దేవతలాగా నన్ను ఎప్పటికప్పుడు కాపాడి ఇప్పటికీ మేము ముందున్నానంటే ఆవిడే కారణం అండి.
వెళ్ళగానే గబగబా హాస్పిటల్లో జాయిన్ చేసుకునేవారు, అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చేవారు. బాబు బతికాడు అంటే గీతా మేడం వల్లే అండి. ఇలా కూర్చుని అట్లాగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ మీద అలా చేస్తే ఎవరైనా బ్రతుకుతారా అసలు? ఆ బాబుకి హార్ట్ బీట్ ఆగిపోయేది, నేను బ్లూగా అయిపోయేదాన్ని, అసలు బ్రీతింగ్ ఆడేది కాదు, అసలు అంత ఇబ్బంది పెట్టేసేవాడు. ఒక్కటి కాదండి వీడు చేసే పనులు, ఏమేమి చెప్పాలి ఎలా చెప్పాలి అసలు అర్థం కాదు వాడు చేసే నీచమైన పనులు. అసలు అమ్మాయిలను అందరినీ ఇంటికి తీసుకొచ్చి నన్ను రూమ్లో పడేసి వేరే రూమ్లో నా ఎదుటే చేస్తుండేవాడు. ఎంత బాధ అనిపిస్తుంది. ఇలా కాదు, ఎంత చెప్పినా వినట్లేదని వాళ్ళ అక్క అమ్మ వీడు ప్లాన్ వేసి ఒకరోజు వచ్చారండి ఈవినింగ్. ఇంకా ఎగిరి నేను స్లాబ్ అందుకోవాలంట సజ్జాని. నార్మల్ హైట్ ఉంటాను, అందులో ప్రెగ్నెన్సీని ఎలా ఎగిరి క్యాచ్ చేయగలను నేను? అలా చేస్తేనే ఆ బిడ్డని కడుపులో ఉండనిస్తాం, లేకపోతే ఉండనివ్వని చెప్పి ముగ్గురు బలవంతంగా తీసుకెళ్ళి సజ్జా మీద నిలబెట్టేసి వదిలేసింది మా ఆడపడుచు. కిందకి దబుక్కు మందుకి కడుపులో నొప్పితో బాధపడుతుంటే ముగ్గురు తీసుకెళ్ళి ఫ్యాన్కి కాళ్ళకి తాళ్ళు కట్టేసి ఉల్టా ఏలాడేసి ఫ్యాన్కి కట్టారు. ఎన్ని గంటలో వదిలేశారు అలాగా, నేను స్ప్రో కోల్పోయాను. చచ్చిపోయాను అనుకుని కారులో ఎక్కిస్తున్నారు. అప్పుడు నాకు స్ప్రో వచ్చింది, పారిపోయారు ఎక్కడి కాళ్ళకి అక్కడ తెల్లవారుజామున. మా సిస్టర్కి మా ఫాదర్కి కబురు పంపిస్తే వచ్చారండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. స్కానింగ్ తీస్తే బేబీ ఉల్టా అయిపోయింది, లోపల బతికే ఉంది. కానీ మెడికల్ సర్టిఫికేట్స్ ఇప్పటికీ ఉన్నాయి, చూపిస్తాను. పొట్ట మీద కూర్చుని బలవంతంగా అంచేస్తూ ఉండేవాడు. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తాను. ఇంక ఇట్లా అయితే కాదని చెప్పి తొమ్మిది నెలల కడుపు 8 నెలల కడుపు వేసుకుని ఎవరైనా రోడ్డు మీద పరిగెత్తగలరా? ఓ 20 years బ్యాక్ మెహదీపట్నం రూట్ ఎవరికైనా తెలిసే ఉండొచ్చు, ఎలా ఉంటుంది, ఒక అడవిలాగా ఉండేది. తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోయేవాడండి రోడ్డు మీద. నాకు అసలు ఏరియా తెలీదు, ఏమీ తెలీదు. నడిచి 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 చేతిలో పైసా లేకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాడు. వస్తాడేమో నేను అక్కడే ఉండి వెయిట్ చేస్తూ గంటలు గంటలు బ్లీడింగ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదాన్ని. ఎవరితో సాయంతో అన్న ఆటో తీసుకుని ఇంటికి వచ్చేదాన్ని. వాడు అన్నీ ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడండి రోజు. మా అక్కని తీసుకొచ్చి, అంటే ఒక మనిషి ఇష్టపడచ్చు, అది ఏ రేంజ్లో, తన వ్యక్తిత్వం ఏంటి, తన మనిషి ఏంటి, అవతల మనిషి ఏంటి గమనించుకొని ఓ పద్ధతి వాడు ఉంటాయి. సాంప్రదాయము ఇవన్నీ మరిచి, వావి వరుసలు మరిచి ఎవరిని చూస్తే వాళ్ళని, మా ఇంట్లో వాళ్ళందరి నాకే కావాలంటే ఎవరైనా వచ్చేస్తారు. అసలు ఆడపిల్ల అలాగా అక్కపిల్లని చూస్తే అక్కపిల్లల్ని వాళ్ళని పాడు చేసేస్తానంటాడు. అందరిని కాపాడుకోవాలి. నేను ఎంతసేపు నా ప్రయత్నం ఇది. ఇంట్లో మా ఫాదర్కి చెప్పడానికి లేదు, ఆయన హార్ట్ పేషెంట్. ఎప్పుడు పడితే అప్పుడే 3 నెలలకు ఒకసారికి ఆయన హార్ట్ బీట్ తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కువైపోయి హాస్పిటలైజేషన్ అవుతుంటారు.
దానివల్ల మేమేమైనా ప్రాబ్లం వచ్చినా చెప్పలేకపోయేవాళ్ళం. ఇదే సమస్యతో నేను బాధపడుతూ ఉండగానే తనంతట తను వెళ్ళి మా సిస్టర్ని అడిగేశాడండి. ఏ ఆడపిల్లని ఊరుకుంటుందా? చెప్పేసింది ఫ్యామిలీలో. అందరూ అసహించుకున్నారు. నీ కారణంగానే అసలు ఇదంతా ఇలా వచ్చింది, నువ్వు ఒప్పించి తెచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని చెప్పి, కాబట్టి నువ్వు బాబు బతకడానికి వీల్లేదు నా దృష్టిలో అంటాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఇద్దరికి బతికే అర్హత లేదని వెనకాల చండ శాసనంలో పడి ఎప్పుడు చంపేయడానికే ట్రై చేస్తుంటాడు. వీడు రఘునందను అసలు మమ్మల్ని బతకనివ్వడం లేదు. అసలు అంటే ఒక మంచి పని చేసినందుకు మేము చేసిన పాపం అది. తన్నేశాడు, వదిలేశాడు. బాబు పుట్టగానే హాస్పిటల్లోనే ఫాదర్ వాళ్ళు సరే డెలివరీ అయింది కదా అని తీసుకొచ్చారు. కాపురానికి తర్వాత పంపిస్తారంటే వద్దంటే వద్దన్నాడు. జ్యుడిషియల్ సపరేషన్ అని వేసేసుకున్నాడండి. వద్దు, నాకు అమ్మాయి వద్దు, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే పంపించమని అంటారు. మా ఫాదర్ ఏం చెప్పాడంటారు, నేను చెప్పలేను, ఇంట్లో వాళ్ళందరూ చెప్పొద్దు అంటారు. అందరి కాపురాలు నిలవాలంటే నువ్వు ఒక్కదానివి వెళ్ళిపో ఆ ఇంటికి అంటది ఇంట్లో తీర్మానం. నేను వెళ్తానంటే మా ఫాదర్ ఒప్పుకోరు. ఈ పరిస్థితుల్లో తీసుకెళ్ళి 6 నెలల తర్వాత బాబుని నన్ను వదిలితే బాబుని నన్ను రోజు చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవాడు. ఫుడ్లో రోజు పాయిజన్ కలపడము, రోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వడమే బాబు నేను. తర్వాత మళ్ళీ ఎడాపెడా కొట్టేసేవాడు. బాలింత నన్ను కూడా చూడకుండా 6 feet నుంచి ఇలా డామర్ పడేస్తుండేవాడు. అందరు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేవారు కూడా. ఏంటి అంత పెద్ద సౌండ్ వచ్చింది అనగానే ఏదో పడిందని చెప్పేవాడు అబద్ధం. ఆఖరికి బాబుని ఒక రోజున చంపేయడానికి ట్రై చేశాడు. బ్లూగా అయిపోయాడు. ఏంటి మాటలు అని మూలుగుతున్నాడు. అని వెళ్ళి చూసేసరికి మేకప్ పిసికేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అని చెప్పి తోసానని గట్టిగా తీసుకెళ్ళి గోడకేసి కొట్టేశాడండి. స్కల్ జిగ్జాగ్లో ఉంటుంది. ఇప్పటికన్నా మీరు నన్ను చూడొచ్చు, ఎత్తు పొలాలుగా ఉంటుంది ఇలా ముట్టుకుంటే. ఆ రోజు నుంచి నేను మైగ్రేన్తో బాధపడిన రోజు లేదు. ఇంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఏ రోజు చచ్చిపోతున్నా నాకే తెలీదు. అంత హెడేక్. ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా మా వల్ల కాదు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటారు. మానసికంగా శారీరకంగా ఇంత బాధలు అనుభవిస్తున్నాము. వాడి బలవంతం ఉపయోగించి బ్రెస్ట్ మీద కొట్టేశాడండి. ఇప్పటికీ ఇంత గడ్డ ఉంటుంది. గీతా డాక్టర్ గారిని అడగండి, కావాలంటే చెప్తారు. దానివల్ల గుండెలో నొప్పి వస్తుంటుంది, ఇక్కడ నొప్పి వస్తుంటుంది. ఇంత మానసికంగా శారీరకంగా చంపేసి మమ్మల్ని వాడిని మాత్రం అధికారులు, పోలీస్ అధికారులు అందరూ తప్పిస్తున్నారు వాడి దగ్గర డబ్బు తీసుకొని. నేనేం ఒప్పించేదానిలాగా న్యాయం కోసం, మా నాన్నకి ఇచ్చిన మాట కోసం న్యాయస్థానాల్లోనూ చట్టాల్లోనూ న్యాయం జరుగుతుందమ్మా, నమ్మకం ఉంచు, నా మాట నమ్ము, నువ్వు ఎంతకి బాధపడద్దు, నువ్వు ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగిన న్యాయస్థానాలని చట్టాలని ఆశ్రయించు, నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, నా మాట నమ్ము అని ఆయన చెప్పిన మాట మీద, విశ్వాసం మీద నేను ఆ మాట నిలబడాలి, ఆ మాటకి విలువ ఇవ్వాలి అని చెప్పి నేను నాకు ఏ రోజు అన్యాయం జరిగినా న్యాయస్థానాలని చట్టాలని ఆశ్రయిస్తున్నాను. కానీ అదే తప్పేమో నిజంగా నేను మా ఫాదర్ చెప్పిన మాటలు వినకుండా ఉండి ఆ రోజు చనిపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లని పోలీస్ అధికారులు, అటు జడ్జెస్, పీపీలు, ఇటు రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు
ఈ విధంగా నన్ను నా జీవితాలతో ఆటలాడి నా జీవితాన్ని సమాజంలో నవ్వులు పాలు చేస్తారని నేను ఏ రోజు అనుకోలేదు. మా ఫాదర్ నన్ను కాపురానికి వద్దంటే వద్దని తోసేస్తాడా? మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఫాదర్ నన్ను పంపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడండి ఆర్సీపురం పిఎస్లో. మీరు పంపించకపోతే డ్రైవర్స్ మీద సంతకం పెట్టండి అని కబురు పంపించారు ఆర్సీపురం పిఎస్ వాళ్ళు మాకు 2003లో. 2002లో సరే అని వెళ్ళాము. నాగేశ్వరరావు అని ఉండేవాడు ఎస్ఐ. ఎంత దరిద్రుడంటే వాడు ఇచ్చిన డబ్బుకి, రఘునందన్ ఇచ్చిన డబ్బుకి ఆశపడి పీకల మీద కూర్చున్నాడండి. సంతకం పెడతావా లేదా డైవర్స్ మీద అని చెప్పి. మేము పెట్టము. ఎందుకు పెట్టాలి అంటే, నువ్వు వెళ్ళట్లేదు కదా మరి సంతకం పెట్టు, ఆయన నసుకుపడతాడు, ఆయన గురించి తెలుసా సార్ అంటే ఆయన మగాడు అలానే చేస్తాడు, నీకేమైంది, నువ్వు వద్దనుకుంటే సంతకం పెట్టు అని చెప్పి బాగా అసలు ఒక లేడీని ఎంత అసభ్యంగా మాట్లాడాలో అంత అసభ్యంగా మాట్లాడి అవమానించి సంతకం పెట్టమని బెదిరించాడు. మా ఫాదర్కి చాలా బాధ అనిపించింది. సిఏ గారికి చెప్పామండి. ఆయన పిలిచి తిట్టి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి మా ఆయన్ని పిలిచారు. అతనైతే కొట్టేస్తున్నాడు నన్ను. నేనుంటేనే ఇంతలా కొడుతున్నావు, లేనప్పుడు ఎలా కొడతావు అర్థం చేసుకోగలం మేము. ఇంత భయంకరంగా పోలీస్ ఆఫీసుల ముందే కొట్టడానికి ఇలా వచ్చేస్తున్నావు ఒంటరిగా ఉన్నప్పుడు. ఆమెను ఏ విధంగా చేసావో ఈ మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ చూస్తే అర్థమవుతుంది. నువ్వు వద్దనుకుంటున్నావు కాబట్టి ఆ బాబు ఆ అమ్మాయి బతకడానికి ఏం సెటిల్ చేస్తావు చేయంటే నేను ఒక్క పైసా ఇవ్వను. వాళ్ళు మాత్రం నాకు వద్దు, వాళ్ళ అక్క మాత్రం నాకు కావాలి ఇలానే చెప్పాడు. పిఎస్లో కూడా పళ్ళు ఒడగొట్టి కాళ్ళు ఎరగొట్టి లోపలేస్తావేమనుకున్నావో. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు నాతోనే ఇట్లాగా అని చెప్పి లోపలేశారు. 1 గంట నేను మా ఫాదర్ బతిలాడేమో కొట్టొద్దండి అతన్ని ఏం చేయొద్దు అని అంటే, చూసేవారా అది వాళ్ళ వ్యక్తిత్వం, నువ్వు అంత కొట్టి నరకం చూపించినా కానీ వాళ్ళిద్దరూ నిన్ను కొట్టొద్దు వదిలేయమన్నారు. అతను మానని అతను బతుకుతాడంటే అని నువ్వు ఇక్కడే నాయంటే చంపేస్తానని బెదిరిస్తున్నావు అమ్మాయిని. ఇలాంటి భార్య నీకు ఎక్కడైనా దొరుకుతుందా రాదు అని చెప్పి తిట్టారు. నాకు అక్కర్లేదంటే అక్కర్లేదు అన్నాడు. సరే సంతకాలు పెడతావా ఏంటి అని అంటే, అందరూ సుఖంగా బతకాలంటే నువ్వు వెళ్ళక తప్పదు అని చెప్పి ఇంట్లో తీర్మానం చేశారు. అది మా ఫాదర్కి తెలీదు కాబట్టి నేను 2003లో వెళ్ళాల్సి వచ్చింది. 2002 ఎండింగ్లో. కానీ అక్కడికి నన్ను తీసుకెళ్ళింది చంపేయడానికి. బాబుని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేశాడండి 15,000కి. 2 సార్లు కిడ్నాప్ చేశాడు. చేసి నన్ను చంపేయడానికి ట్రై చేస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు అందరు తీసుకెళ్ళి. 4th ఫ్లోర్లో నుంచి తోసేసాడండి. గ్రిల్స్ పట్టుకుని వెళ్ళాడేనున్న బాడీ ఎంత దెబ్బలు ఉంటాయి అందరికీ తెలుసు. అపార్ట్మెంట్లో అందరినీ వారానికి ఒకసారి ఒక 10 మందిని వేసుకుని వచ్చి మా గల్లీ ఎంత నవ్వులు పాలు చేసేవాడు. ఎవరికి తెలీదు అతని మెంటాలిటీ. నిజమనుకున్న అందరూ మా వైపు తిట్టేవారు మమ్మల్ని. సరే అని నేను వెళ్ళాక అబ్బాయి 4th ఫ్లోర్లో తోసేసి అప్పటికే పెళ్లి చేసుకున్నాడంట. డైవర్స్ కోసం మాత్రమే తీసుకెళ్ళాడు నన్ను. బాబుని ఏం చేస్తావని అడుగుతున్నారని చెప్పి వాడిని తీసుకెళ్ళి అమ్మేశాడు. ఎవరో పశువులు పెంచుకునే వాళ్ళంట. బాబాడంటే వాడికి నీకు సంబంధం లేదు, నేను కోరికతో చేస్తే పుట్టాడు, వాడు బతకడానికి వీల్లేదు అంటాడు. హాస్పిటల్లో 1 వీక్ ఉంటే డాక్టర్ బెదిరించారు, బాబుని తీసుకొచ్చి ఇస్తావా లేకపోతే కంప్లైంట్ ఇమ్మంటావా అంటే,
అప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు. 4th ఫ్లోర్లో తోసేసాడండి నన్ను. గ్రిల్స్ పట్టుకుని వేలాడాను. అందరూ వచ్చి రక్షించారు నన్ను. డబ్బులన్నీ తగిలితే తీసుకెళ్ళి హాస్పిటల్లో తీశారు, మియాపూర్ హాస్పిటల్లో. అక్కడి నుంచి మా ఫాదర్ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా చంపేస్తాడు వద్దు అని అంటే, అప్పటికి నేను రాను, అందరి జీవితాలు సుఖంగా ఉండాలని చెప్పి నేను ఇక్కడే చేస్తాను అని అంటే, మా ఫాదర్ నేను చచ్చినంత ఒట్టు, నేను ఇక్కడే చచ్చిపోతాను నువ్వు రాకపోయావంటే అన్నారు. ఆ డబ్బులు అవి చూసి హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా వెళ్ళకుండా అందరు లాక్కెళ్ళారు పోలీస్ స్టేషన్కి. అక్కడ కంప్లైంట్ ఇస్తే విశ్వప్రసాద్ తీసుకొనే లేదు. ఆయన 2002లో సెటిల్ చేసి మమ్మల్ని పంపించిందే ఆయన. కేసు తీసుకోలేదు, 2 రోజులు తిప్పాడు. దానికి సంబంధించిన వివరాలు నేను మీకు క్లియర్గా చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అటెంప్ట్ మర్డర్ కేసు అయితే దాన్ని ఎఫ్ఐఆర్లన్నీ మార్చేసి 498కి కన్వర్ట్ చేశాడండి. రఘునందన్ ఏమో ముందే బ్లాంక్ పేపర్ల మీద సిగ్నేచర్లు పెట్టించుకుంటాడు. షికాగో గారి దగ్గరికి వెళ్ళాము ఈయన కంప్లైంట్ తీసుకోకపోతే, ఎస్ఐ విశ్వప్రసాద్. షికాగో గారు సంతకం చేసి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆర్తి పురవాళ్ళ చేత ఆ రోజే ఇప్పించారు, ఎఫ్ఐఆర్ చేయించి. అవన్నీ మార్చేశాడు. మా ఫాదర్ స్టేట్మెంట్లు అన్నీ మార్చేశాడు. ఆయన నాతో మాట్లాడలే లేదు, నేను ఆయన స్టేట్మెంట్లు తీసుకోనే లేదని మొత్తం తప్పుడు సాక్ష్యం ఇచ్చి ఎఫ్ఐఆర్లు ఉండాల్సిన పేపర్స్ అన్నీ మార్చేసి, రఘునందన్ వీడు ముందే బ్లాంక్ పేపర్ల మీద సిగ్నేచర్లు తీసుకుని మిస్ మ్యాచ్ అవుతున్నాయని చెప్పి కేసుని తప్పుదో పట్టించేలాగా క్రియేట్ చేశారు అన్నీ. దానికి తగ్గట్టుగానే జడ్జి గారు 2 లక్షలు కట్టమన్నారు. మళ్ళీ నా దగ్గర పడుకో, అప్పుడే నేను కేసు గెలిపిస్తాను అని అంటే నేను ఒప్పుకోలేదు. రఘునందన్ నన్ను ఎంతో కౌన్సిలింగ్ చేశాడు. ఒప్పుకో, ఏం పోయింది, 1 గంట నీది కాదనుకుని పడుకుంటే ఏమవుతుంది, నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు జడ్జి, నువ్వు ఆడపిల్లవు కాబట్టి 2 అడిగాడు, అదే మీ ఆయన్ని 4 లక్షలు అడిగాడు, నువ్వు కనుక 2 లక్షలు ఇవ్వలేదు, పడుకోలేదు అనుకో, కేసు కొట్టేస్తారు, నీకు ఇష్టం అన్నాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కేసు కొట్టడానికి ఎట్లా కొట్టేస్తారు అని అంటే, అన్ని ఆధారాలు ఉన్నాయన్నా కూడా కేసు కొట్టేస్తున్నాడంటే అర్థం చేసుకో, కేవలం నువ్వు పడుకోవట్లేదనే కొట్టేస్తున్నాడు అని చెప్పి 2 లక్షలు ఇవ్వమంటే, ఇప్పటికే విశ్వప్రసాద్కి నీకు చాలా ఫీజులు ఇచ్చుకున్నాము, 488 గెలిపిస్తానని మా ఫాదర్ దగ్గర నువ్వు స్టార్టింగ్ రోజు 25,000 తీసుకున్నావు, దగ్గరుండి మారుస్తానని చెప్పావు. వాడు ఎస్ఐ విశ్వప్రసాద్ మార్చిన పేపర్లన్నీ ఇప్పుడు దాకా మార్చినే లేదు. ఇప్పుడు అడిగితే జడ్జి పక్కన పడుకోమంటావా, నువ్వు అసలు మనిషివేనా అంటే, నీ ఇష్టం, నేను కాబట్టి చెప్పా, లేకపోతే కేసు ఫైనల్ అయిపోయాక ఎవరైనా ఏమన్నా చెప్తే నువ్వు అప్పుడు ఏం చేయగలవు అనేవాడు. నీ ఇష్టం, ఒకటే ఛాన్స్ ఉంది, పంపిస్తానంటే నేను తీసుకెళ్ళి వదిలేస్తా అన్నాడు. నేను ఒప్పుకోలేదండి. కేవలం నేను పడుకోలేదని, 2 లక్షలు డబ్బు ఇవ్వలేదని ప్లాన్డ్గా రఘునందన్, జడ్జి విశ్వప్రసాద్ ఒరిజినల్స్ అన్నీ తీసేసి బ్లాంక్గా మా చేత సిగ్నేచర్లు అన్నీ పెట్టించుకున్నాయి. అక్కడ మార్చి ఆ ప్లేస్లో మిస్ మ్యాచ్ అవుతున్నాయి, పైకోర్టులో తేల్చుకోవాల్సిందిగా అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు జడ్జి గారు. అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే గొప్ప, మళ్ళీ అందులో పడుకుంటావా, డబ్బులు ఇస్తావా అంటే ఆడది ఎక్కడికి వెళ్తుందండి చెప్పండి. అంటే కేసు గెలవాలంటే పడుకోవాలి, లేకపోతే డబ్బు అన్న ఇవ్వాల్సిందేనా? ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? ధైర్యంగా అక్కడ వెళ్ళి పోరాటం చేయడమే ఒక పెద్ద యుద్ధం. అంటే మహిళలు పైకి రావడం మీకు ఇష్టం లేదా? ప్రభుత్వాలు వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ఎప్పటికప్పుడు లోపాలు ఎందుకు సరి చేసుకోరు? అక్కడ నాకు తెలుగు మీడియం నేను చదివింది పీజీ వరకు కూడా. ఇంగ్లీష్ కోర్ట్ లాంగ్వేజ్ టఫ్ ఉంటుంది, అది అర్థం కాదు మనకి. చదవనివ్వరు, బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటారు. చదువుతుంటే కూడా జడ్జిలు చదివే హక్కు లేదని చెప్పి సంతకాలు పెట్టించుకున్నాడు బలవంతంగా. అడ్వకేట్ వచ్చే వరకు ఆగండి, నాకేం అర్థం కావట్లేదు అన్నా కూడా పెడతావా అరెస్ట్ చేయాలా అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నాడు. తర్వాత చెన్నై అనే పీపీ, చెన్నై అనుకుంటా అండి పేరు, రిపోర్ట్స్లో ఎలాగో ఉంటుంది. ఈ రఘునందన్ గేమ్ ఆడి హైకోర్టులో వేస్తున్నామని చెప్పి పీపీ ఒక 20,000 దాకా లంచం తీసుకున్నాడు. ఇవన్నీ హైకోర్టులో వేస్తున్నానని చెప్పి ఎన్ని లక్షలు నా దగ్గర వసూలు చేశాడో నేను చెప్పలేను అసలు. మెయింటెనెన్స్ కేసు 2003లోనే గెలిచాం మేము. 4 సార్లు జడ్జిమెంట్ ఇచ్చారు. ఎన్నిసార్లు వెళ్ళినా జడ్జిమెంట్ ఇస్తున్నాడంటే మీ ఫాదరు మీ అమ్మనన్నా పడుకోబెట్టాలి, నిన్నన్నా పడుకోబెట్టి ఉండాలి జడ్జి పక్కన అనే మాటకి కోర్టులోనే చాలా పెద్ద గొడవ అయిందండి. మా ఫాదర్ అక్కడే కుప్పకూలిపోయారు కోర్టులో. అదే టైంకి ఒక డాక్టర్ ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చారంట. ఆయన ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఆ రోజు నుంచి మా ఫాదర్ అసలు బాగా సీరియస్గా ఆలోచించి వీడి వల్ల న్యాయం జరగదని రఘునందన్తో కొట్లాట పెట్టుకోవడం జరిగింది. నేను కాబట్టి మీ కేసును గెలిపిస్తున్నాను, 4 సార్లు జడ్జిమెంట్ వచ్చింది, మీకు ఎలా అయినా శాంక్షన్ చేయించేస్తాను అన్నాడు. చేయించనే లేదు. కేసు ఓడిపోయామని అబద్ధాలు చెప్పి హైకోర్టులో వేసానని చెప్పి గెలిచినా కూడా అబద్ధం చెప్పి 2008 వరకు ఎన్ని ల్యాక్స్ వసూలు చేశాడో నా దగ్గర చెప్పలేను. అప్పులు చేసి మా ఫ్రెండ్స్ దగ్గర మంచి వాళ్ళు కాబట్టి అడగగానే ఇచ్చి సహాయం చేసేవారు నా కొలీగ్స్. ఎంత కట్టానో మా అమ్మకు తెలుసు. ఒక ఆడపిల్లని న్యాయం చేస్తానని చెప్పి న్యాయం ఒక కన్ను, ధర్మం ఒక కన్ను అని చెప్పి 3వ కన్ను తెరుచుకొని చూస్తుంటాడు ఆ రాక్షసుడు. 100 తలకాయలు ఉంటాయండి వాడికి, నిజంగా 100 కళ్ళు వేసుకుని చూస్తుంటాడు. ఆడది ఎప్పుడు పడిపోద్దా, ఎవరికి సప్లై చేద్దామా అని చెప్పి. దానికి తోడు ఈ వెంకటేశ్వరరావు డ్రగ్స్ సప్లై చేసి వాడు అడిగిన అమ్మాయిలనల్లా ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఇట్లా సర్వనాశనం చేస్తూ ఉంటే ఆడజాతి పైకి వస్తుందా అసలు? అది తిరగబడ్డానని నా మీద కక్ష కట్టి వీళ్ళిద్దరు ఇంత అరాచకానికి గురి చేసి నన్ను ఇంత శిక్షిస్తున్నారు. అందుకే జరిగింది నేను ఎక్కడా చెప్పలేదు. మా ఇంటి వాళ్ళకి అది అవమానం అని ఫీల్ అవుతారు, కానీ ఏ అమ్మాయికి జరగకూడదని నా అభిప్రాయం, నా ఫైటింగ్. నాకు తట్టుకునే శక్తి దేవుడు ఇచ్చాడమ్మా, మిగతా వాళ్ళకి ఉండదు అది. అందుకే నేను ఫైట్ చేస్తున్నానంటే వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. నా ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పుడు అండగా నిలబడలేదు, అయినా కూడా బాధపడలేదు. నేను ఒక్కదాన్నే పోరాటం చేసుకుంటూ వస్తున్నాను. ఇంటింటికి వచ్చి పోలీసులు ప్రతిసారి అవమానిస్తారు మా ఫ్యామిలీని, నేను కేసు పెడుతున్నానని. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే అండి. ఒక ఆడదానికి బతికే హక్కు లేదా? అటు పక్కన ఇటు మోసం వీడి చేస్తూ, ఒక పక్కన ప్రభుత్వ అధికారులు మోసం చేస్తూ, ఓ పక్క కట్టుకున్న హస్బెండ్ న్యాయం చేయక, ఇంట్లో వాళ్ళు పట్టించుకోక ఏమైపోవాలి చెప్పండి? ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నేను రఘునందన్ మెయింటెనెన్స్ మోసం చేశాడు, 498 కేసు ఫీజు తీయించుకొని పీపీ ఉండగా నేనే చూసుకుంటానని చెప్పి 498 కూడా కేసు తీసుకొని అఫీషియల్గా రాసి ఇవ్వకపోవచ్చు, దగ్గరుండి నేనే చూసుకుంటానని చెప్పి 25,000 కేసు వేసిన రోజునే తీసుకున్నాడు. విశ్వప్రసాద్ అయితే 50,000 తీసుకున్నాడండి కేసు వేసిన రోజునే.
మాట్లాడితే విసిగించాడు. ఫోన్ చేసి గెస్ట్ హౌస్ వస్తున్నావా, నీ పేపర్లు తీసేసాను ఒరిజినల్స్, నువ్వు వచ్చి పడుకుంటేనే నీ పేపర్స్ మళ్ళీ అక్కడ పెడతానని. అంటే అసలు ఒరిజినల్స్ తీయడం ఎంతవరకు న్యాయం? కేసు గెలవాలంటే పడుకోవడం అనే కాన్సెప్ట్ ఎవరికని పెట్టారు? అసలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవు? హిందుత్వం అంటే అసలైన హిందుత్వాన్ని మీరు మర్చిపోతున్నారు. ఒక మహిళ ఎప్పుడైతే మీరు గౌరవిస్తారో అప్పుడండి అది హిందుత్వం అంటే. ఇంతమంది ఏడ్చి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? కొన్ని ఆర్టికల్స్ వాళ్ళకి అనుకూలంగా బిల్లు పాస్ చేయించుకుంటున్నారు, మరి ఇది ఎందుకు పాస్ చేయరు? ఆడవాళ్ళకి కావాల్సింది. ఇంతమంది ఏడుస్తున్నా కూడా, ఇంతమంది చచ్చిపోతున్నా కానీ, ఇంతమంది అత్యాచారానికి గురవుతున్నా కానీ వాళ్ళ కళ్ళకి కనబడదా? ఇది ఎక్కడ అన్యాయం? డబ్బన్నా ఇవ్వాలి, పడుకోన్నా పడుకోవాలి, వాళ్ళు చెప్పిన గలీజు పనులన్నా చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి. దీన్ని మార్చదా ప్రభుత్వం? పట్టించుకోదా? ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా ఈరోజు వరకు మాకు ఇలాంటి పనులు కావాలి, దానికోసం మేము రాజీనామా చేస్తున్నాం అని చెప్పి వచ్చి పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మా ప్రభుత్వం వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ ఎవరైనా హామీలు నిలబెట్టుకున్నారా? కనీసం బ్రిటిష్ వాళ్ళైనా మన బాధను చూసి స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. మన వాళ్ళే ఇన్ని మన బాధల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది ఎక్కడ న్యాయం? ఆడవాళ్ళతో జీవితాలతో ఆడుకునే న్యాయ హక్కు ఎవరిచ్చారు? ఇలా చచ్చిపోవాల్సిందేనా? బాధపడి నా జీవితం మొత్తం హరించేశాడు రఘునందన్ రావు, ఈ వెంకటేశ్వరరావు. ఎక్కడికైనా వెళ్ళి ఇలా చెప్తున్నానని ప్లాన్డ్గా వాళ్ళ ఇంటికి పిలిపించి వెనకాల నుంచి వచ్చి పొడి చేసి వెంకటేశ్వరరావు వాడికి అప్పగించాడు. ఆల్రెడీ వీడియోలన్నీ చూపించడం వల్ల రఘునందన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడంట కేసులన్నీ మాఫీ చేయాలని, అంటే ఆమెను తీసుకురా అని. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్దాం అనేవాడు కానీ ఆడెవడనేది తెలీదు. అట్లీస్ట్ అప్పుడు పేరు చెప్పుంటే మాకు కేసు అయ్యాక రఘునందన్ దగ్గరికి పోలీసు వాళ్ళు పంపిస్తే మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఆ పేరు ఈ పేరు ఒకటే ఉండొచ్చు అన్న అనుమానంతో అది చెప్పకపోవడం వల్లే, ఆ విశ్వప్రసాద్ కానిస్టేబుల్స్ చెప్పడం వల్లే మేము రఘునందన్ దగ్గరికి వెళ్ళాం. అదో పెద్ద మాఫియా అండి. పటాన్ చెరువు, చందానగర్, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రపురం పిఎస్, ఇవన్నీ ఏ కేసు వచ్చినా అది రఘునందన్కే. ఎందుకంటే ఆ పోలీసు వాళ్ళందరికీ అమ్మాయిలు సప్లై చేస్తుంటాడు, ఫుడ్ సప్లై చేస్తుంటాడు, డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు. కాబట్టి అది పెద్ద మాఫియాలా తయారైంది. వచ్చిన ప్రతి కేసు అతనికే అప్పచెప్పడం, అతను వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి అమ్మాయిలు సప్లై చేసుకుని ఇంత చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. పోలీసులు పట్టించుకోరా దీన్ని? వాడిని అరికట్టి రావండి. వాడి మీద కేసులు పెట్టినందుకు నన్ను 30 తిప్పలు పెడుతున్నారు. వాడు చేసిన అన్యాయం మీకు కనిపించదా? ఒక్కొక్క వీడియోలో నేను వాడు చేసిన అన్ని నిరూపించదలుచుకున్నాను. ఇంత ఘోరమా అండి? అసలు ఏ ఆడపిల్లని ఎలా బ్రతకగలదు చెప్పండి? వాడు అత్యాచారం చేశారంటే మీ ఇంట్లో వాళ్ళని పిలువు అంటాడు. మా ఇంట్లో వాళ్ళు రారు. మామూలు కేసుకే రాలేదు వాళ్ళు, ఇలాంటి కేసుకి ఎలా వస్తారు? నేను పట్టుబడ్డంతో పత్రిక వాళ్ళకి చెప్పడంతో ఆ రోజు సరే అని చెప్పి మెడికల్ టెస్టులకి పంపించారు. తీరా చూస్తే వాళ్ళు ఫేక్ పోలీసులు, మెడికల్ రిపోర్ట్స్ లేవు. ఏమయ్యాయి అంటే, మెడికల్ రిపోర్ట్స్తో నీకు సంబంధం ఏంటి? ఎఫ్ఐఆర్ చేసాం కదా అన్నారా? ఎఫ్ఐఆర్ ఎక్కడ? 2007లో చేసిన ఎఫ్ఐఆర్ ఎక్కడండి? ఏ పోలీసు చూపి అంటారు. అక్కడ ఏ పోలీసు ఏ టైంకి ఉంటాడో మనకేం తెలుసు? తీరా గట్టిగా పట్టుబట్టి అడిగేసరికి మీ వాళ్ళందరినీ పిలిపిస్తాము, కేసు ఫైల్ అయింది కదా, కోర్టులో నడుస్తుంది, వెళ్ళనేవారు. తీరా చూస్తే అసలు ఫైల్ అవ్వలేదు. మెడికల్ రిపోర్ట్ చేంజ్ చేశారు. ఆ వచ్చిన పోలీసులు ఫేక్ పోలీసులా, అసలైన పోలీసులా? ఇప్పుడు దర్జాగా వచ్చి మీడియా ముందుకి 2003లో వేస్తే 7లో చేస్తే మత్తదులు ఇప్పుడు వచ్చావా అంటున్నాడు దరిద్రుడు.
ఏం చేయించావు ఆ రిపోర్ట్స్ని? ఆర్తిపురం పిఎస్ వాళ్ళు ఏం చేశారు? ఆ మెడికల్ రిపోర్ట్స్ని, ఆ ఎఫ్ఐఆర్ని ఏం చేశారు చెప్పండి. అక్కడున్న పోలీసులు ఎవరు నాకు మళ్ళీ వెళ్తే కనిపించలేదు. అవునా, ఇలా అయిందా? సరే, మీ మదర్ వాళ్ళని తీసుకురా, మీ బ్రదర్ వాళ్ళని తీసుకురా, అప్పుడు ఫైల్ చేస్తామంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి మామూలుగానే అవమానం. నేను పిఎస్కి వెళ్తున్నానంటే ఇలాంటి ఇన్సిడెంట్ అయిందంటే బతకగలరా అసలు? ఈ విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ అటు పోలీసులు, అటు రఘునందన్ రావు నా జీవితంతో ఆటలు ఆడుకొని ఎక్కడికి వెళ్ళి చెప్పుకున్నా కూడా అవమానం పడే విధంగా క్రియేట్ చేసి పరిస్థితులన్నీ. అంటే కేసు పెట్టినందుకు మేమే తగ్గాలి, మేమే చచ్చిపోవాలి, విక్టిమ్స్ మేమే బాధపడాలి. దీని మీద చర్యలు ఎవరు తీసుకుంటారు చెప్పండి? అందరికీ చెప్తున్నానని ప్లాన్ ప్రకారంగా శ్రీనివాస్ అనే అబ్బాయి చేత బ్లాక్మెయిల్ చేయించి పెళ్లి చేసుకున్నాడు. వాడిని నేను కాబట్టే కనిపెట్టానండి, లేకపోతే ఎవరు కనిపెట్టలేరు. వాడు వీళ్ళ మనిషే. బ్లూ ఫిలిమ్స్, డ్రగ్స్ దందా చేయడం, అమ్మాయిల్ని విదేశాలకి సప్లై చేయడము, నీలి చిత్రాల మొగుడు అని చెప్పి 2010లో నేను కేసు వేస్తే 2012లో 10 days మీడియాలో వచ్చింది. అది మీ అందరికీ తెలుసు. ఎంతమందిని ఏ విధంగా చేస్తున్నాడో నిరూపించాను. హార్డ్ డిస్క్ బాక్సులు అన్నీ మాయం చేశారు పోలీసులు. అయినా కూడా నేను ఇచ్చిన ఎఫ్ఐఆర్లు అన్నీ నేను ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ మార్చేశారు. సంగారెడ్డిలో ఇప్పటికీ కేసు నడుస్తుంది. అది ఆ కేసులో ఉన్న మెమరీ కార్డ్స్లోనే ఈ రఘునందన్ వీడియోలన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఆ కేసు కొట్టించుకోవడానికి చూస్తున్నాడు వాడు. ఆ ఆధారాలు అందులో ఉన్నాయని. ఒక ఏఎస్ఐకి ఎక్కడైనా అధికారం ఉంటుందా అండి? ఎఫ్ఐఆర్ చేసే అధికారము. సంవత్సరం తిప్పారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? దీన్ని ఏ న్యాయస్థానానికి చెప్పుకోవాలి చెప్పండి? సంవత్సరం నా టైం వేస్ట్ చేసి ఈరోజు ఈ లోపల నన్ను కిడ్నాప్ చేయడానికి, బాబుని కిడ్నాప్ చేయడానికి, ఎక్కడ పడితే అక్కడ కొట్టించడానికి ఇన్ని ప్రయత్నాలు చేసి అయినా తగ్గట్లేదు. ఎఫ్ఐఆర్లు పెట్టింది, కేసు పెట్టింది అని చెప్పి ఎఫ్ఐఆర్లు అన్నీ మార్చేశారు. అది కూడా మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను. ఇరవై 20,000 మంది అమ్మాయిల జీవితాలు న్యూడ్గా వీడియోలు చిత్రీకరించాడు ఈ శ్రీనివాసు వెంకటేశ్వరరావు. ఆ మధు అన్నవాడిని, వీళ్ళ గ్యాంగ్లో మనిషిని స్వాతి లక్రయ్య గారు పట్టుకున్నారు. ఆ మధు పేరు రానియకుండా, వీడి పేరు రఘునందన్ పేరు ఇవన్నీ రానియకుండా ఎఫ్ఐఆర్లన్నీ మార్చారు బయటికి. అది ఏ విధంగా చేశారనేది మీకు వీడియో చేసి చూపిస్తాను. ఫోర్జరీ సంతకాలు పెట్టి మరి ఒక ఏఎస్ఐ అధికారం ఉంటుందా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అధికారము? ఫోర్జరీలు చేసి మరీ ఫైల్ చేశాడండి. ఇదేంటని నేను అడిగితే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు నాకు. నేను విక్టిమ్నండి, పారిపోను. నా కేసు అంటే నేనే వెళ్తాను ముందు. అయినా కూడా నేను ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నాను. అయినా కూడా 2014లో నాకే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. చేసి పీపీ కల్పన, నువ్వు ఈ అబ్బాయి ఎవరో తెలీదు, నేను చేసిన ఫిర్యాదు అంతా తప్పు అని చెప్పి సంతకం పెట్టించమని చాలా బలవంతం చేసింది. నేను పెట్టనన్నాను. ఆఖరికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించి జడ్జి ముందు నన్ను నిలబెట్టారు. జడ్జి ఎక్కడైనా బెదిరించడం చూసారా? అసలు ఒక దేవుడితో సమానంగా చూస్తామైంది. ఈ కేసుతో నాకు సంబంధం లేదు అని సంతకం పెట్టి ఇవ్వమని అడిగారండి జడ్జి గారు. నేను రాసి పెట్టి ఇవ్వనన్నాను. సరే పోనీ ఇలా అన్నా పెట్టి ఎఫ్ఐఆర్లు మార్చారని అంటున్నావు కదా, ఒక వారం లోపల పోలీసుల మీద ఎఫ్ఐఆర్లు చేసి తీసుకొస్తానని చెప్పి రాసివ్వు. అలా రాసి ఇవ్వకపోతే, ఎఫ్ఐఆర్లు చేసి ఒక వారం లోపల రిపోర్ట్లు ఇవ్వలేకపోతే నేనుగా కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి రాసిమ్మని అడిగారండి. నేను దానికి ఒప్పుకోలేదు.
కోర్టులో ఎవ్వరూ లేరు. ఒక పీపీ, నేను, ఒక జడ్జి గారు, బంట్రోతు, ఆర్తిపురం కానిస్టేబుల్ వాళ్ళు చెప్తారండి సాక్ష్యం చెప్పమంటే. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు అందరూ ఒకటే, వాళ్ళు మనుషులే. ఇప్పుడు అందరూ కలిసి నన్ను రూమ్లో బంధించి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అదే లాస్ట్ డే అయ్యి ఉండాలి. ఇంకెలాగూ దానికి దీనికి సరిపోతుంది కదా అని చెప్పి లోపలేసేద్దామని జడ్జి గారు చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నారు. వారం లోపల నేను పోలీసుల మీద ఎఫ్ఐఆర్ చేయించలేకపోతే నా కేసు నేను వాపస్ తీసుకుంటున్నానని సంతకం పెట్టివు, అప్పుడే కదలగలవు నువ్వు అని చెప్పారు బయటికి. సార్, ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు మీరు. ఓకే, ఎస్ఐ ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడా చెప్పండి. ఆ తప్పుడు రిపోర్ట్ మీద మీరు జడ్జిమెంట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు మీకు కూడా ప్రాబ్లం అవుతుంది, అది చూసుకోండి అన్న. చెమటలు పట్టేసి వెంటనే ఆయన నన్ను బయటికి పంపించేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ మళ్ళీ పక్క కోర్టుకి వేశారు. మళ్ళీ 2017లో మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఆ రోజు వరకు నేను అడుగుతానే ఉన్నా. నా ప్రాపర్టీ కేసు సంగారెడ్డిలో వేశాను. ఆ ప్రాపర్టీ కేసు విషయంలో నేను తిరుగుతూనే ఉండేదాన్ని, ఎప్పటికప్పుడు పోలీసులు కలుస్తూనే ఉండేదాన్ని. అయినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఈ అమ్మాయి కనబడట్లేదు అని చెప్పి అందరూ కలిసి రఘునందన్ చెప్పిన మేరకు మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు 2017లో. జడ్జి గారు అడిగారు, ఏంటమ్మా నువ్వు లేవంటే కదా అంటే, సార్ కేసు నాదే కదండి, నేను ఎందుకు వెళ్ళిపోతాను సార్. 14లో కూడా ఇలానే చేశారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి. ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటాను, నాకు కాల్ లెటర్ తీయండి. ఏమండి కానిస్టేబుల్ గారు, నేను మీకు టచ్లోనే ఉన్నాను కదా, ప్రాపర్టీ కేసులో విషయంలో వస్తూ కనబడతానే ఉన్నాను కదా, డేట్ చెప్పొచ్చు కదా, కనబడట్లేదని. అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేయించారు అనగానే జడ్జి గారికి అర్థమైంది అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో. తిట్టారు బాగా, మీరు అందరూ కలిసి ఆ అమ్మాయిని మోసం చేస్తారా అని చెప్పి. డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి అంతా పోలీసులు చేసిన కుట్ర అని చెప్పి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాడి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ మా ప్రాపర్టీ కేసులో ఆల్రెడీ మా చిన్నబావ అడ్రస్ ఉంది కదా అని చెప్పి ఆ చిన్నబావ అడ్రస్ రాయించాడు రఘునందను. అధికారంలో ఉన్న పార్టీ నువ్వు ఏం చేయగలవు అని చెప్పి రఘునందను ఇలా చట్టాలని, న్యాయ వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకొని అమిత్ షా చెప్పమన్నాడు, మోదీ చెప్పమన్నాడు అని చెప్పి అక్కడ మిస్యూజ్ చేస్తా, అరెస్ట్ వారెంట్లు లాగే ఇష్యూ చేపిస్తా. ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ విధంగా చేశాడని చెప్పి నేను ఫైట్ చేస్తున్నానని తెలిసి చంపేయడానికి నిశ్చయించుకొని వెంకటేశ్వరరావు, రఘునందన్, శ్రీనివాసు ప్లాన్ చేసుకొని రెక్కి నిర్వహించారండి. 2 months నా ఇంటి ముందు కేసు వాపస్ తీసుకోవట్లేదని బ్లూ ఫిలిమ్స్ మీద, శ్రీనివాస్ మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టించడం, ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ లాక్కోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎవిడెన్స్లు లాక్కోవడం, బాబుని లాక్కెళ్ళిపోవడం, నన్ను లాక్కెళ్ళిపోవడం. అసలు ఆ 1 yearలో చెయ్యని ఇది లేదు అసలు. అయినా కూడా నేను కేసు వాపస్ తీసుకోలేదు, స్ట్రాంగ్గా నిలబడ్డాను. ఒక 20,000 మంది వీడియోలు అమ్మాయిలు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి, దేశం ఎట్టిపోతుంది. అమ్మాయిలు రక్షించడమే ఫస్ట్ పనిగా పెట్టుకోవాలి. అలాంటిది అంత చులకనగా చూసి 20,000 మంది ఉన్న వీడియోల్ని ఒక ఏదో సిల్లీ కామెడీ సీడీలాగా తీసుకొని దాన్ని కేసుని కప్పిబూ చేసి అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసు వ్యవస్థ వాళ్ళు బాగుపడితే చాలా, ఇచ్చిన డబ్బులు వస్తే చాలా అనుకున్నంటే అమ్మాయిల జీవితాలని పరంగా పెట్టడానికి వాళ్ళకేమి హక్కుని చెప్పండి? ప్లాన్డ్గా అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేశారు. బ్లేడ్ పుచ్చుకొని ఇష్టానుసారంగా కట్ చేసాడు ఎగబడి నా మీద. అది కూడా మీడియాలో 1 week వచ్చింది, మీ అందరికీ తెలుసు.
కేసు పెడితే నేను కంప్లైంట్ ఇవ్వకముందే 2 రోజుల ముందే కేసు బుక్ చేసేసాడండి. సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. మీ అందరికీ తెలిసిన విషయమే, అది మీడియాలో వచ్చింది. 1 వీక్ కంప్లీట్. ఆవిడ సిగ్నేచర్ చేసి ఇచ్చారు. డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాము. యాజ్ ఇట్ ఈజ్ పెట్టానండి నేను. రఘునందన్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ ఇది చేయించారని చెప్పి. ఎస్ఐ రామకృష్ణ, ఎస్పి మహంతి వాడిని పిలిపించి వాడికే ఇచ్చేశారు. ఎంతవరకు అన్యాయం. రూల్ ప్రకారం మేము ఆ రోజు ఇన్సిడెంట్ అయినా అవ్వగానే కాల్ చేస్తే వచ్చామా లేదా, మా జాబ్స్ పోతే అందుకని తప్పుగా మేము ముందే చేసేసాము ఎఫ్ఐఆర్. మా జాబ్స్ పోతే అంటే కరుణించిన నాకు అన్యాయం చేసి కేసులన్నీ ఎఫ్ఐఆర్లు మార్పించేసి ఈ విధంగా చేయడం రఘునందన్ ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ కేసు ఏమైందని అడుగుతున్నా నేను. ఎన్నిసార్లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు ఇవ్వాలి, ఎన్నిసార్లు మహిళా కమిషన్కి ఫిర్యాదు ఇవ్వాలి, డీజీపీ సార్కి ఫిర్యాదు ఇచ్చారు, ఎవ్వరు పట్టించుకోరు, సుమోటో కింద తీసుకోరు. థ్రెట్టింగ్స్ ఉన్నాయని ఎన్నిసార్లు ఇచ్చాను, ఎవరైనా ఇంతవరకు కాపాడారు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ పోరాటం చేస్తున్న నాకు ఈ విధంగా సమస్యలు ఎదురవుతున్నాయంటే ఎవరు సహకరించకపోవడం వల్ల. అయినా కూడా నా ధైర్యాన్ని ఏ రోజున నేను వీడలేదు. అందరికీ న్యాయం జరుగుతుంది నాతో పాటు అని చెప్పి ఎంతో ధైర్యంగా ముందుకెళ్తున్నాను. ఆ ధైర్యం పడకుండా ఎప్పటికప్పుడు నేను నచ్చ చెప్పుకుంటూ ఆ కేసు ఏమైందండి? సబితా ఇంద్రారెడ్డి గారిది ఒక వీడియో పెట్టాను నేను. దాన్ని చూసిన వాళ్ళందరూ ఎవరైనా ఒక్కళ్ళనే వేసారా, ఆధారాలతో సహా చూపిస్తుంది, సుమోటోగా తీసుకోండి అని చెప్పి హెచ్ఆర్సీ కానీ అటు పోలీస్ ఆఫీసర్లు అందరూ చూశారు. ఎవరైనా ఒక్కళ్ళన్నా వేసారా? డాక్యుమెంట్స్ మాయం చేశాడు రఘునందన్. దీనికి సమాధానం ఎవరు చెప్తారా అమ్మాయికి అని చెప్పి నా తరపున ఎవరైనా మాట్లాడారా అండి? నా 2 వీలర్ కొట్టి లాక్కెళ్ళాడు రోడ్డు మీద. ఆ కేసు ఇంతవరకు తీసుకోలేదు. చందానగర్లో ఉన్నటువంటి నా షాప్ని దొంగతనం చేయించాడు. సీసీ ఫుటేజ్ తీసుకెళ్ళి ఇస్తే సిఐ వెంకటేశ్వరరావు, చందానగర్ సిఐ వెంకటేశ్వరరావు, మాకు సంబంధం లేదు, మేము కేసు తీసుకోము, రవి యాదవ్ తీసుకోవద్దు అన్నాడని చెప్పి తీసుకోలేదు. అంటే నేను మనిషిని కాదా, లేకపోతే నాకు అన్యాయం జరిగిందని కేసు పెట్టే హక్కు నాకు లేదా? ఆ కేసు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదండి. కంప్లైంట్ అలానే ఉంది. హెచ్ఆర్జీకి రిపోర్ట్ ఇచ్చారు. నా జరిగిన స్టోరీ అంతా రాసి ఇచ్చాడు కానీ సోది నా కేసు మాత్రం తీసుకోలేదు గోవర్ధన్ రెడ్డి. పైగా మహిళా మండలి రేణుకా చేత కబురు పంపించాడు. వచ్చి సుఖపెడితే అమ్మాయి కేసు బుక్ చేస్తానని చెప్పు అంటే తీసుకెళ్ళిందండి మాయ మాటలు చెప్పి, ఎదురు తిరిగానని చెప్పి, అందరికీ చెప్పేస్తానని చెప్పి ప్లాన్ చేసి క్షమించు, కేసులన్నీ ఓపెన్ చేపిస్తాం, రఘునందను, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు అందరూ నీకు చేసిన మోసానికి మేము నీ వెనకాల ఉంటామని చెప్పి లాక్స్ వసూలు చేశారండి. శిల్పారెడ్డి, రవీనా, రేణుక తిప్పించుకుంటున్నారు. కేసుల గురించి మాట్లాడరు. అందరికీ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేది. నేను కేసు గురించి మాట్లాడుతుందేమో, దూరంగా నుంచో పెట్టి అందుకే చూపిస్తుందేమో అనేదాన్ని. అదిగో నిన్ను వాడు ఇష్టపడుతున్నాడు, నువ్వు వెళ్ళు. ఇదే అండి మహిళా మండలి వాళ్ళంటే చేసే సేవ. నేను ఎదురు తిరిగినందుకు ప్లాన్ చేసి పైసలు అడుగుతున్నాడని ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న ఫినాకిల్ ఇన్స్టిట్యూట్ పిలిపించి మా ఆయన్ని, హస్బెండ్ని వీళ్ళందరూ ప్లాన్ చేసి సేమ్ రఘునందన్ ఇంట్లో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేశారు. అంటే దీని వెనకాల ఎవరు లేరు కదా అని వాళ్ళ నమ్మకం. ఎక్కడ కేసు వేసినా మేమే కదా, కొట్టించేస్తాం కదా అని వాళ్ళ నమ్మకం. ఆ ధైర్యంతోనే చేస్తే
అక్కడికి వచ్చిన ఇన్స్టిట్యూట్కి వచ్చిన జనాలందరూ ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నాకు అది జరిగిన అన్యాయానికి నా వైపు నిలబడ్డారు. దాంట్లో రిమాండ్ రిపోర్టు, మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్ కూడా రఘునందన్ దాయించేశాడు. అంటే అధికారంలో ఉన్న పార్టీ అమిత్ షా పేరు, మోదీ పేరు చెప్పుకొని ఇక్కడ న్యాయస్థానంలో ఉన్న రిపోర్టుని 5 ఏళ్ల పాటు దాచిపెట్టాడంటే వాడు నికృష్ట చేష్టలకి ఉదాహరణ ఇదేనండి. ఒక మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్ దాచేసి బయటికి రానికుండా చేశాడంటే అక్కడున్న బాధ్యత క్లర్క్ బాధ్యత ఉంటుంది, కానిస్టేబుల్స్ బాధ్యత ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ల బాధ్యత ఉంటుంది. ఎస్ఆర్ నగర్ పిఎస్ ఆ రోజుల్లో ఉన్నటువంటి అప్పుడు కేసు జరిగినప్పుడు ఉన్నటువంటి సిఐ ప్రభాకర్ వీడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ శిల్పారెడ్డి, ఈ రఘునందన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందరూ ట్రాప్ చేసి నన్ను ఆ విధంగా ఒక్క పైసా మనీ లేకుండా చేసి ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఫినాకల్ ఇన్స్టిట్యూట్లో అంత ఘోరానికి పాల్పడ్డారు. అది అందరికి మీకు ఆర్ఆర్ ఛానల్లో వీడియోలో ఉంటుంది, గమనించవచ్చు. అంటే న్యాయశాఖని చేతిలోకి తీసుకుని వీడింత మేనేజ్ చేస్తున్నాడంటే అది ఎవరి నిర్లిప్తత? దాన్ని ఎందుకు సరిచేయరని అడుగుతున్నా నేను. ఎన్నిసార్లు బాధపడాలండి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి నా బాధ, ఎన్నిసార్లు ఏడ్చినా మొరపెట్టుకున్న లాభం లేకుండా పోతుంది. ఈ విధంగా చేసి 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 ఏదో ఒక రోజున చచ్చిపోతాను. దానికి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వాందే. స్త్రీల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవడం, లోపాలు సరిచేయకపోవడం, అన్నీ సరి చేసుకుంటున్నారు. అసెంబ్లీలో అండ్ లోక్సభలో బిల్లులు పాస్ చేసుకొని మహిళల పట్ల భద్రత ఎందుకు తీసుకోవడం లేదండి మీరు? పదే పదే ఇలాంటి రాక్షసుడు చేసిందే చేసి పాడిందే పాట పాడాడు పాట అని చెప్పి ఒకటే ప్లాన్ ప్రతి పోలీస్ స్టేషన్లో చేస్తుంటే నేను ఎదుర్కోక ఏం చేయాలి చెప్పండి? ఈ విధంగా చేస్తాడని అందరు చెప్తున్నా అతని మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? అది అసలు బయటికి ఎందుకు రానియరు? అతని మీద ఎవరైనా కేసు పెడితే ఎందుకు మాఫీ చేయించేసుకుంటున్నాడు? ఎవరైనా కేసులు పెడితే ఆర్సీపురంలో మన 2020లో పెట్టాను కదా, మీ అందరికీ తెలిసిందే రఘునందన్ది. ఎందుకు అరెస్ట్ చేయలేదండి ఇంతవరకు అతన్ని? ఇన్ని అఘాయిత్యాలు చేస్తున్నా కూడా, అకృత్యాలకు పాల్పడుతున్నా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఆయన మీద అసలు మీరు? అంటే అధికార పక్షం పార్టీ అనా, లేకపోతే డబ్బు ఉన్నవాడైనా, ఒక అడ్వకేట్ అనా, వీళ్ళందరికీ కాళ్ళ కింద పడి ఉండాలన్న ఒక లేడీ మీ ఉద్దేశం? ఏదో ఒకటి చెప్తే మాకు భారతదేశంలో పుట్టినందుకు స్త్రీకి అర్హత లేదని నుదుటిని రాసి పెట్టండి, అలానే బతుకుతాం. ఇష్టం ఉన్న వాళ్ళు, అది ఎదిరించే వాళ్ళు చచ్చిపోతారు, ఇష్టం లేని వాళ్ళు ఇంతే. మన భారతదేశంలో పుట్టినందుకు ఈ గతే మేము అనుభవించాలి అని. ఎస్ఐ రామకృష్ణ రఘునందను ఆర్తిపురం పిఎస్లో నన్ను బంధించి రూమ్లో పడేసి నా షాప్ని ఖాళీ చేసే వరకు వదలలేదండి. 30-40 లక్షల మెటీరియల్ ఇంట్లో తీసుకొని పడేసి నాకు నిలువ నీడ లేకుండా చేశారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ జాబ్ చేయనీడు, ఏ ఛానల్లో చేయనీడు. ఆర్థిక మూలాల్ని తొలగిస్తేనే ఇది చెప్పినట్టు అన్న వింటది. అప్పుడైనా దారికి వస్తుందని చెప్పి ఇంత ప్లాన్ చేయడం రాక్షసుడు అవసరమా? ఆ షాప్ మీద సీసీ ఫుటేజ్ ఇచ్చినా కూడా ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎందుకు కేసు బుక్ చేయలేదు? హెచ్ఆర్సీకి ఎందుకు రిపోర్ట్ ఇచ్చాడు? దాని మీద సమాధానం అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ నేను. సుమోటాగా ఎందుకు తీసుకోవడం లేదు? ఏ పరిధిలో ఆయన కేసు ఆ పరిధిలో తీసుకోవాలని. నా షాప్ సంగతి ఎవరు చెప్తారు ఇప్పుడు చెప్పండి? దొంగతనం చేసి వెళ్ళాడు, 10 లక్షలు చచ్చినట్టు కట్టుకున్నాను కళ్ళ నీళ్లు తెచ్చుకుంటూ. ఒక ఆడపిల్ల
నీతిగా నిజాయితీగా సంపాదించడం మరణంతో సమానం తెలుసా? ఒక్క పైసా లేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్లు తీసుకోండి, నా ఇంట్లో వచ్చి చెక్ చేసుకోండి. అంత రోడ్డు మీదకి తెచ్చేసాడు ఈ రఘునందన్ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ నన్ను. దానికి ఆడ రాక్షసులు శిల్ప, రవీణ, రేణుక తయారయ్యి ముసుగు వేసుకొచ్చి మంచితనం అనే ముసుగుని ట్రాప్ చేయించాడు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? దీనికి ప్రభుత్వానికి ఎన్నిసార్లు నేను కంప్లైంట్ ఇవ్వాలి? హెచ్ఆర్సీకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలి? ఆఖరికి మొన్న రఘునందన్ మీద 2020 ఫిబ్రవరి 3 పెట్టిన కేసులో సిఐ రమేష్ టీఆర్ఎస్ వాళ్ళు చేయించారని పెడతావా? 5 కోట్లు ఇప్పిస్తా నేను నీకు రఘునందన్ చేత. నాకు ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చాడు. టీఆర్ఎస్ మీద చెప్పించు, నువ్వు రిపోర్ట్ ఇవ్వు, నన్ను బలవంతంగా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టించారని చెప్పి 5 కోట్లు ఇస్తా అన్నాడు అని చెప్పి డీల్కి కుదుర్చుకుందాం మన ఇద్దరం. నువ్వు ఒక 5 లక్షలు తీసుకో, ప్రస్తుతానికి నేను 5 లక్షలు అని చెప్పి 5 లక్షలు ఇవ్వబోయాడు ఆ రోజు ఆర్సీపురంలో. నేను వద్దన్నాను. సరే అయితే 10 లక్షలు అన్నాడు. నేను అది కూడా తీసుకోలేదు. నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు నేను తీసుకుంటా అని చెప్పి 10 లక్షలు తీసుకున్నా. నేను 5 కోట్లు మాట్లాడమంటావా 10 కోట్లు మాట్లాడమంటావా ఇష్టం లేకపోతే చెప్పని. నేను ఒప్పుకోకపోయేసరికి ఆల్రెడీ నాకు హెచ్ఆర్సీ, మహిళా కమిషన్, డీజీపీ సారు నాకు జరిగిన అన్యాయాలు ఏవైతే క్లోజ్ చేశారో అవి ఓపెన్ చేయించుకోమని రిపోర్ట్ ఇచ్చారండి. అవి ఎప్పటికైనా ఓపెన్ చేయాల్సిందే. ఎలా ఇచ్చారు కాబట్టి అవి ఓపెన్ చేస్తాము, కంప్లైంట్స్ ఇవ్వని అన్నాడు. రాసిచ్చాను. దానికి దీనికి ముడిపెట్టాడండి. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్పు, అప్పుడే నీ కేసు తీసుకుంటాము, ఇవన్నీ ఎఫ్ఐఆర్ చేస్తాము. ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు నమ్మకం కలిగించేలాగా. తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేయను, కోర్టులో వేసుకుంటున్నాడు. ఎంత అలసైపోయిందండి ప్రతి వాళ్ళు కేసు తీసుకోవడం. కావాలంటే కోర్టులో వేసుకో, మేమేం చేయలేం. పోలీసులు చేసిన మోసానికి నేనెందుకు వెళ్ళాలండి కోర్టుకి? చేతిలో పైసా లేవని వాళ్ళకి తెలుసు, ఎలాగో వెళ్ళలేదని తెలుసు. అంటే కావాలని చేస్తున్నట్టే కదా. ప్రభుత్వ అధికారులు చేసిన దానికి నేనెందుకు వెళ్ళాలి కోర్టుకి చెప్పండి? పోలీస్ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎంత ఘోరమా అసలు! ఎవరికైనా బతకాలనిపిస్తుందా ఇలా అస్తమాను టార్చర్ పెడితే? పదే పదే శిక్ష అనుభవించడానికి నాకు కూడా ఓపిక ఉండాలి కదా. ఇంత దిగజారుడు తను మా ప్రభుత్వాలకి. కనీసం మనిషి బ్రతకాలి అంటే న్యాయస్థానాలు, చట్టాలు ఒక అన్యాయమైన స్త్రీకి నమ్మకం కలిగించలేకపోతున్నాయి. ఇది ముందు ముందు చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి ప్రభుత్వాలు. ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలు, చట్టాలు ఎందుకు చెప్పండి? బలమైనోడిదే రాజ్యం, బలమున్నవాడికే నోరు అని చెప్పి ప్రకటించవచ్చు కదా. మరి నోరు మూసుకుని ఊరుకుంటాం? చేతనైనవాడు ముందుకెళ్తాడు, చేతకానివాడు చనిపోతాడు. ఇంత ఘోరంగా తయారయ్యి మీ దగ్గర తప్పులు పెట్టుకుని ఒక అన్యాయం చేసిన వ్యక్తిని వెనకాల వేసుకొచ్చుకొని వాడిని అందలం ఎక్కిస్తున్నారని అంటే అటు రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికి పోయి చెప్పుకుంటాం? ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకపోతే బ్రతకాలనే ఆశని కోల్పోయి ఒక స్త్రీ ఏడుస్తూ చనిపోయిందంటే అది దేశానికి మంచిది కాదు. ఎందుకు చర్యలు తీసుకోరు వాడి మీద నాకు అర్థం కాదు. ఎన్ని బాధలు పెడతాడు వాడు మమ్మల్ని, నన్ను, నా కొడుకుని. బ్రతకాలా వద్దా? ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాను నేను. అవి నేను మీకు చెప్పలేను.
బాబు ఫీజులు కట్టుకోలేక తిండి లేక ఎట్లా అనుభవిస్తున్నామో ఎట్లా బతుకుతున్నామో దేవుడికి తెలుసు. అందరి దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాం. ఈ జీవితం అవసరమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నాలా ఇంకో అమ్మాయికి అన్యాయం జరగద్దని పట్టుబట్టి తిరుగుతున్నాను. ఒక బిజినెస్ ఉమెన్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్న నాకు ఈ విధంగా ప్లాన్ చేసి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, రఘునందన్ రావు, శిల్పారెడ్డి, రేణుక, రవీన ఇంత ఘోరంగా తయారు చేశారు నా జీవితాన్ని. వాళ్ళ మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? నాకు జరిగిన ప్రతిదీ మీ ముందుకు తీసుకొచ్చి నిరూపించదలుచుకున్నాను. నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. అందరూ చూసి నాకు జరిగిన అన్యాయంకి నాకు మద్దతు ఇస్తారని ప్రార్థిస్తున్నాను. కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలండి ఈ కేసుకు సంబంధించి. 1998 మ్యారేజ్ అయ్యే నాటికి మా అత్తగారు, మామగారు టోటల్గా విడిపోయారు. కేవలం పెళ్లి కోసం అని చెప్పి కలుసున్నామని రామన్ అండ్ పూర్ణచంద్రరావు మధ్యవర్తులు ఇద్దరు చెప్పడం వల్ల కట్నానికి ఆశపడి ఇద్దరు భార్యాభర్తలాగా యాక్టింగ్ చేశారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా బావగారు అంటే వెంకటేశ్వరరావు వాళ్ళ అన్న అనమాట, ఆయన పేరు శ్రీనివాస్, వాళ్ళ వైఫ్ తిను కూడా విడిపోయారు మా పెళ్లి రోజుకే. ఒక పాప అండి, ఇప్పుడు వాళ్ళకి చాలా పెద్దదైపోయి ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మా ఆడబడుచు మా అత్తగారు వెంకటేశ్వరరావు వెళ్ళగొట్టారంట. కాలుతో తన్ని కడుపు మీద మరీ వెళ్ళగొట్టాడంట మా హస్బెండ్ ఆమెని. ఈయనకేం హక్కు ఉందండి వేరే భార్యని కూడా తన్ని అలా వెళ్ళగొట్టడానికి? ఆస్తి ఇవ్వలేదు. ఆడపిల్ల అయినా కూడా అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి వదిలేశారు. సెకండ్ మ్యారేజ్కి చనిపోతూ కూడా ఎయిడ్స్, టీబీ, క్యాన్సరు ఇన్ని వ్యాధులతో 1 వీక్లో చనిపోతాడనగా కూడా ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ఫ్యామిలీ అంతా సిద్ధమైపోయిందండి. అది మేము కనిపెట్టి మా నాన్నగారు నేను పెళ్ళి ఆఫ్ చేయించాము. అమ్మాయి అదృష్టవంతురాలు. గీతా డాక్టర్ గారు పిలిచి మమ్మల్ని చెప్పారు, ట్రీట్మెంట్ అక్కడ చేయించుకునేవాడు వెంకటేశ్వరరావు అన్న. వారంలో చనిపోతాడమ్మా, ఎట్లా అయినా పెళ్ళి ఆపండి, ఇంత ఘోరమా, ఎట్లా చూస్తూ ఊరుకుంటున్నారు అని అంటే అసలు ఎలా మనసు ఒప్పుతుందండి వాళ్ళకి ఆ మ్యారేజ్ చేసుకోవడానికి? వారంలో చనిపోతాడంట. 2 ఎకరాల పొలము, 2 లక్షల కట్నము, ఒక ఇల్లు ఇస్తానని అంటే పెళ్లి కుదిరి చేసుకున్నారు. మేము ఆపంగానే 1 వీక్లో చనిపోయాడండి. ఎంత అన్యాయం చేసి ఆడపిల్లల్ని మోసం చేస్తుందంటే ఈ ఫ్యామిలీ. వాళ్ళకి కావాల్సింది డబ్బు, బంగారం, నగలు, వాళ్ళ ఆస్తి. పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడు. ఎంతవరకు కరెక్ట్ వీళ్ళని సపోర్ట్ చేయడానికి విశ్వప్రసాద్, రఘునందన్ కేసు నుంచి తప్పించి నాకు ఇంత అన్యాయం చేశారు. చాలా బాధగా ఉంటుంది.